కట్ట కళాధరెడ్డి గారు, పిరమిడ్ పార్టీ అధ్యక్షులు. కూర్చోండి సార్. గురూజీ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు మన తెలుగు రాష్ట్రాల్లో. గత 25 సంవత్సరాలుగా మరి విజయవాడలో సత్యసాయి ధ్యాన మండలి ప్రారంభించి లక్షలాది మందికి ఆరోగ్యాన్ని, ధ్యానాన్ని, యోగాన్ని పరిచయం చేశారు. ఎంతోమంది ధ్యాన గురువుల్ని, యోగా గురువుల్ని తయారు చేశారు. మరి వారు గుంటూరు జిల్లా మారుమూల గ్రామంలో గణేశ్వరం అనే ఒక గ్రామంలో జన్మ తీసుకొని చిలకలూరుపేట కాలేజీలో జువాలజీ లెక్చరర్గా వారు ఉద్యోగం చేస్తూ వారికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి అనారోగ్యాలను తగ్గించుకోవడం కోసం ధ్యానాన్ని, యోగాన్ని అనుసరించి సాధనల ద్వారానే వారు వారి అనారోగ్యాలని సమూలంగా నిర్మూలించుకొని మరి ఈ ధ్యానాన్ని ఏదైతే ఆరోగ్యానికి, ఆనందానికి మూలమైనటువంటి విషయాన్ని ప్రపంచమంతా తెలియజేయాలి అనే ఒక మహా లక్ష్యంతో ధ్యాన ప్రపంచాన్ని, ఆరోగ్య ప్రపంచాన్ని, ఆనంద ప్రపంచాన్ని, ఆదర్శ ప్రపంచాన్ని తయారు చేయాలని లక్ష్యంతో గత 25 సంవత్సరాలుగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ఒకసారి మనం గట్టిగా అభినందన తెలియజేసుకుందాం. గురువు అంటే మనందరికీ తెలుసు, వెలుగునిచ్చేవాడు. గురువు అంటే అందరికీ ఒక లైటు అందరికీ వెలుగునిస్తుంది. మా గురువు, మీ గురువు, వాళ్ళ గురువు, వీళ్ళ గురువు అనే ఎవరు లేరు. గురువు అందరికీ గురువే. ఒక లైటు అందరికీ కాంతినిచ్చినట్లుగా పత్రిజీ మనకు నేర్పించినటువంటి ఎంతోమంది ప్రపంచంలో ఉన్న అందరి ఆధ్యాత్మిక గురువులు ఒకటే. అందరూ ఒక వేదిక మీదకి రావాలి అనే ఒక మహాలక్ష్యంతో వారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించి మరి ప్రపంచంలో ఉన్న అనేక ఆధ్యాత్మిక గురువుల్ని మనకందరికీ పరిచయం చేశారు. అదే మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా మనకు పత్రిజీ ఉన్న భౌతికంగా మన మధ్యలో ఉన్నప్పుడు మరి విక్షమయ్య గురూజీని మనకు ఎన్నోసార్లు పరిచయం చేశారు. ఆ వేదిక మీద మరి వారు పంచుకోవడం జరిగింది. అదే మరి మార్గాన్ని మనం అనుసరించి మనం ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతిసారి వారిని మనం ఆహ్వానించుకుంటున్నాం. అదే దయతో, కృపతో వారు కూడా మనల్ని ప్రేమతో మరి ప్రతిసారి వస్తూ మనల్ని కూడా ఆశీర్వదిస్తూ, ఆదరిస్తూ మరి వారి యొక్క జ్ఞానాన్ని మనకు పంచుతూ ఉన్నారు. మరి వారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం ఇవాళ విశేషంగా. జై గురుదేవ్. ఒకసారి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించడం సాంప్రదాయం, ఆనవాయితీ కాబట్టి ముందు ప్రార్థన, తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరు కలిసి చెప్పండి, కలిపి చెప్పేసేయండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते
प्रथमाय नमस्तुभ्यं ब्रह्मर्षि पत्रीजी गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, 3 రోజుల ధ్యాన మహాయజ్ఞంలో ఇది చివరి ఘట్టం, తుది ఘట్టానికి వచ్చారు, అంతిమ ఘట్టానికి వచ్చారు. గత 2 రోజులుగా, ఈరోజు కాక 2 రోజులుగా కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో కొంత మేరకు మీరు జ్ఞానపరంగా కొంత పరిణతి చెందుంటారు, కొంత అవగాహన గావించుకుని ఉంటారు. అందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి నా ముద్దు బిడ్డ ఆనంద ప్రసాద్కు ముందుగా శుభాశీస్సులు అందిస్తున్నాను. అలాగే వేదిక మీద నాతో పాటుకున్నటువంటి రాజుగారు, అలాగే రాయచోటు నుంచి వచ్చినటువంటి జంగమ్మయ్య గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. అలాగే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నా ముద్దు బిడ్డ శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరెడ్డి యొక్క ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చాను నేను. అలాగే ఖమ్మం నుంచి వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మరియు సుస్వాగతం. ఆల్మోస్ట్ శిబిరం ముగింపు దశలో ఉంది కాబట్టి కొంత అవుట్ గోయింగ్ మూడ్లో ఉంటారు. అది సహజమే. అందున భోంచేసిన తర్వాత ఇక ఇల్లు గుర్తుకొస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళాలనేటటువంటి భావన ఉంటుంది. కొంతమంది కొంచెం బలవంతంగా కూడా ఉంటారు ఇక్కడ, ఏదో మరి కొద్దిసేపు కూర్చొని వెళ్దామని కూడా భావంతో ఉంటారు. అయితే అతిగా ప్రసంగం కన్నా కూడా ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి, ధ్యానానికి సంబంధించి, నా వ్యక్తిగత అనుభవానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని మీతో పంచుకుంటాను, మీతో ప్రస్తావిస్తాను. ఇందాక ప్రసాద్ నన్ను పరిచయం చేశారు. గుంటూరు జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఒక సాదాసీదా సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో పుట్టాను. సాదాసీదా సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో పుట్టాను. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. నాకంటే ముందు 10 మంది జన్మించారు. 11వ సంతానంగా మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చారు. అయితే వాళ్ళిద్దరు కూడా శారీరకంగా మానసికంగా బలహీనపడుతున్నటువంటి స్థితిలో నాకు జన్మనిచ్చారు. కాబట్టి వాళ్ళ శరీరం కొంచెం ఉడిగిపోయే సమయంలో, బలహీనపడ్డ సమయంలో నాకు జన్మనిచ్చారు. కాబట్టి అది నెలలు నిండక ముందే నేను జన్మించాను. నెలలు నిండక ముందే నేను జన్మించడం జరిగింది. ప్రీమెచ్యూర్డ్ బర్త్ అంటారు. తర్వాత వాళ్ళు శారీరకంగా మానసికంగా బలహీనపడ్డారు. కాబట్టి నేను కూడా చాలా బలహీనంగా, బక్కగా, సన్నగా, నీరసంగా జన్మించాను నేను. విషయం ఏమిటంటే, ఇంతకుముందు 10 మంది సంతానంలో, నాకంటే ముందు 10 మంది సంతానంలో 4 చనిపోయారు. 6 అక్కయ్యలు మాత్రం మిగిలారు.
నాకంటే ముందు 4 చనిపోయారు, 6 మిగిలారు. మా అమ్మగారు ఏంటంటే ఒక మగబిడ్డ ఉండాలనేటటువంటి భావంతో ఆమె పూజలు అనేక రకాల దేవుళ్ళను మొక్కుబడి చేసిన తర్వాత నేను జన్మించాను. జన్మించిన తర్వాత అందరూ కూడా ఈ బిడ్డ బ్రతుకుతాడా లేదని చెప్పి అందరూ అనుమానపడ్డారు. అక్కడ పల్లెటూళ్ళలో కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి. మా ఊళ్ళో ఏంటంటే ఏ పిల్లాడైనా బ్రతకడు అనుకుంటే, బ్రతకడనేటువంటి అనుమానం ఉంటే తల్లిదండ్రి ఇద్దరు కూడా 11 ఏళ్ళకెళ్ళి భిక్ష అడుక్కుంటారు. భిక్ష అంటే డబ్బులు కానీ లేకపోతే వస్తువులు కానీ అడుక్కుంటారు. నేను కూడా బ్రతకననేటటువంటి భయంతో బాధతోటి మా అమ్మగారు 11 ఏళ్ళకెళ్ళి భిక్ష అడుక్కొని ఈ ముక్కుకి ఈ చెవుకి విడి ముక్కు విడి చెవు అంటారు బంగారంతో చిన్న రింగులు చేయించింది. ఆమె సెంటిమెంట్ కోసం, నన్ను బ్రతికించుకోవటం కోసం నాకు భిక్షమయ్య అని పేరు పెట్టింది. భిక్షను అడుక్కొని నాకు జన్మనిచ్చింది కాబట్టి భిక్షమయ్య అని పేరు పెట్టింది. అయితే చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా ఇబ్బందులతోటి పెరిగాను. ఒకటి వ్యవసాయ కుటుంబం, పేద కుటుంబం, సాదాసీదా కుటుంబం, పైగా పల్నాడు జిల్లా కాబట్టి వెనకబడ్డ ప్రాంతం. నన్ను అనేక రకాల బలహీనతలు వెంబడిస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ వచ్చినాయి. ఒక రెండు విషయాలు ప్రస్తావిస్తాను. నేను నడిచేటప్పుడు నడుస్తూ కాల్లో కాలు పడి కింద పడేవాడిని, కాలు మీద కాలు మెలకబడి కింద పడేవాడిని. కింద పడ్డ తర్వాత దెబ్బ తగిలేది, అక్కడ రక్తం రాదు, తెల్లగా ఎముక కనపడతా ఉంటుంది, తెల్లటి బోన్ కనపడతా ఉంటుంది, రక్తం మాత్రం రాదు. అంటే ఎనీమియా ఉంది నాకు, రక్తం తక్కువగా ఉంది. నాకున్నటువంటి అతి ప్రమాదకరమైన ఇబ్బంది ఏంటంటే ఎనీమియా ఉండటం. ఆ తర్వాత రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది. ఎలా ఉంటుందంటే చిన్న పుండు పడుతుంది, చిన్న పుండే, ఆ పుండు పెరిగి పెద్దదై లోపల చీము రక్తం పేరుకొని దుర్వాసన కొడుతూ ఉంటుంది. 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పుళ్ళు మానేవి కావు. మా అమ్మగారు ఏడుస్తూ పెంటిడ్ సల్ఫాజ్ మాత్రలు తీసుకొచ్చి కొబ్బరి నూనెలు కలిపి రాస్తూ ఉండేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా జీవితం ఎలా ప్రారంభమైందని చెప్పిన తర్వాత, ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నేను పొందినటువంటి ఫలితం ఏందో మీకు చెప్తే మీలో కొంత ఈ మార్గం పట్ల ఆసక్తి కలుగుద్దనే భావంతో నేను చెప్తున్నాను. అలా పుండ్లు మానేయగావు, అంటే రెసిస్టెన్స్ పవర్ లేదు, ఎనీమియా ఉంది. ఇక మూడవది ఊపిరితిత్తులలో నెమ్ముంది, కఫము కళ్ళ రక్తం పడతా ఉండేది, చీము పడతా ఉండేది, కొంచెం వాసనగా కూడా ఉండేది ఆ చీము, నోట్లోంచి వచ్చే చీము. మా మేనత్తలు 2 టీబీతో చనిపోయారు. జీన్స్ ద్వారా వాళ్ళ యొక్క లక్షణాలు కూడా నాకు వచ్చినాయి. అతి విరోచన బద్ధకం, 3 రోజులకు ఒకసారి కూడా ఫ్రీగా మోషన్ అయ్యేది, అది మా నాన్నగారి ద్వారా నాకు సంక్రమించింది. ఇంకోటి ఏంటంటే సోరియాసిస్, మొండి చర్మ వ్యాధి. మా నాన్నగారి చనిపోయే రోజు వరకు ఉంది. అదే మొండి చర్మ వ్యాధితో నేను బాధపడ్డాను, సోరియాసిస్. అది కొంతకాలం కొనసాగింది. ఇంకొక భయంకరమైనటువంటి ఇబ్బంది ఏంటంటే మా అమ్మగారికి 42-43 సంవత్సరాలు దాటిన తర్వాత పక్షవాతం వచ్చింది. ఆమెకి ఏ సంవత్సరం పక్షవాతం వచ్చిందో అదే సంవత్సరం నాకు పక్షవాతం వచ్చింది. దాన్ని ఏమంటారంటే ముఖ పక్షవాతం అంటారు. మూతి పక్కకు పోతుంది, నాలుక పిడచగడుతుంది, కొన్ని పదాలు సరిగా ఉచ్చరించలేము. చాలా ఇబ్బంది పడేది మా అమ్మగారు. ఆమె చివరి రోజు వరకు ఆ బాధతోటే ఉంది. ఇంకా చిన్నవి చాలా ఉంది. చెవులో చీము వస్తూ ఉండేది, ముక్కులమ్మడి చీముడు వస్తూ ఉండేది, అపానం దగ్గర నుంచి చీము రక్తం పడతా ఉండేవి. వీటన్నిటితోటి అసలు నేను బ్రతుకుతాను లేదనేటటువంటి భయము, అనుమానం నాకు కలిగింది. అయితే నాకున్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువ చదవకపోయినా సరే
ఎడ్యుకేషన్లో బాగా రాణించి అన్ని ఫస్ట్ క్లాసుల్లో పాస్ అయ్యాను. అంటే 6వ తరగతి నుంచి ఎంఎస్సి వరకు అన్ని ఫస్ట్ క్లాసుల్లోనే పాస్ అయ్యాను. 6వ తరగతి నుంచి ఎంఎస్సి వరకు సెకండ్ క్లాస్ అనేది లేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. విద్యాపరంగా రాణించాను కాబట్టి చిలకలూరుపేటలో కాలేజీలో జువాలజీ లెక్చరర్గా, జూనియర్ లెక్చరర్గా ముందు వృత్తిని ప్రారంభించాను. ఒక 4 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ వచ్చింది. డిగ్రీ కాలేజీకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి నాకు ప్రమోషన్ ఇచ్చారు. కొంచెం ఆర్థికపరమైనటువంటి చిక్కులు తొలగిపోయినాయి, కొంత కుటుంబం కూడా స్థిమిత పడింది. జబ్బులు కూడా ఏమైనాయి అంటే దాదాపు 75% జబ్బులు తొలగిపోయినాయి. ఎందుకంటే వయసు పెరిగి కొద్దీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతూ వచ్చింది, జబ్బుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ వచ్చింది, కానీ మూలాలు మాత్రం పోలేదు. నాకున్న మరొక ఇబ్బంది ఏంటంటే రాత్రి పడుకుంటే 9:30, 10ంటికి పడుకుంటే కరెక్ట్గా 2 గంటలకు మెలకు వస్తుంది. 9:30, 10ంటికి పడుకుంటే 2 గంటల మెలకు వస్తుంది. 2 గంటల నుంచి 5:30 గంటల వరకు నిద్ర పట్టదు. ఇంకా కోపము, ఆవేశం, అసంతృప్తిగా ఉన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ తెల్లవారుజామున 5:30 ఆ ప్రాంతంలో మళ్ళీ నిద్ర పడుతుంది. అంటే అకాల నిద్ర కాదు, అకాల నిద్ర ఎక్కువ, సకాలంలో నిద్ర పట్టదు, అదొక ఇబ్బంది. ఇవన్నీ దశాబ్దాల తరబడి కొనసాగుతుంటే నాకేమనిపించేదంటే ఇన్ని జబ్బులతోటి, ఇన్ని బాధలతోటి బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే పోద్ది కదా. మా ఇంటికి దగ్గరలో కరెంటు తీగ ఒకటి ఉంది, దాన్ని పట్టుకుంటే చచ్చిపోవచ్చు. నా భార్య పిల్లలు బాగా నిద్రపోతుంటారు, నేను మాత్రం మెలకు నుండి ఆవేశపూరితమైన ఆలోచనలతోటి ఇబ్బంది పడేవాడిని. వీటన్నిటికి తోడు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు నాకు తోడయ్యాడు. పోపురు బ్రహ్మానందం అని చెప్పి ఒక ఆయన నాకు పరిచయం అయ్యి కమ్యూనిస్ట్ భావజాలని బాగా గుప్పించాడు నా మనసులో. ఆ తర్వాత నాస్తికవాదం, ఆ తర్వాత హేతువాదం, ఆ తర్వాత సైన్స్ పరమైన పరిజ్ఞానం, ఇవన్నీ నన్ను బాగా నెగటివ్ తీసుకెళ్ళి. ఎందుకు చెప్తున్నానంటే ఏ స్థితిలో నేను ఈ మార్గంలోకి వచ్చాను, ప్రస్తుతం ఎలా ఉన్నాననే ఆ పరిణామాలు మీకు చెప్తే కొంత మీకు ఆసక్తి కలుగుద్దనే భావంతో చెప్తున్నాను. సరే, ఆ భావాలు ఉండటం వల్ల నాకు బొట్టు పెట్టుకోవటం కానీ, దేవుడి గుడికి వెళ్ళటం కానీ, మా ఇంటికి కొంతమంది అయ్యవార్లు వచ్చేవాళ్ళు. మా నాన్నగారు వాళ్ళకి నమస్కారం పెట్టేవాడు, వాళ్ళ కాళ్ళు గడిగేవాడు, ఆ నీళ్లు నెత్తిన పోసుకునేవాడు. నేను అయ్యవార్లు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళ కాళ్ళు గడగాల్సి వచ్చిందని చెప్పి. మాతాజీ గారికి నా శ్రీమతి కొంచెం ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, చాలా ఉత్తమరాలు. ఆమె దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఆమెతో పాటు నేను గుడి వరకు వెళ్తాను, కానీ లోపలికి వెళ్ళేవాడిని కాదు, దండం పెట్టేవాడిని కాదు, ముఖాన బొట్టు కూడా పెట్టుకోలేదు. ఇదంతా అప్పుడు నేను చాలా గొప్ప అనుకున్నా, నేను గొప్ప వ్యక్తిని, వీళ్ళంతా చేదస్తపళ్ళు అనేటటువంటి భావంతో వాళ్ళని వ్యతిరేకించడం, విమర్శించడం, నిరోధించడం చేసేవాడిని. ప్రతి శనివారం మాతాజీ గారు పూజ చేస్తే ఇంట్లో ఆ పూజ జడగొట్టాలనే ఉద్దేశంతో ముందు నాకు అన్నం పెట్టి తర్వాత పూజ చేసుకోమనేవాడిని. అదేంటంటే ముందు పూజ అయిన తర్వాత అన్నం పెడితే బాగుంటుంది కదా అంటే, నీ పూజలతో నాకేం పని, నాకు అన్నం పెట్టబడేవాడిని. ఇదంతా కూడా ఆలోచించండి, నా మైండ్ సెట్ ఎలా ఉందో. అసంతృప్తి, అలజడి, ఆవేశం, ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం, కమ్యూనిస్ట్ భావజాలం, నాస్తికవాదం అన్నీ మైండ్ని ఖరాబ్ చేసినాయి. ఇక క్లాసులో పాఠం చెప్పేటప్పుడు మొదట్లో చాలా బాగా పాఠం చెప్పేవాడిని, కానీ ఒక 6 సంవత్సరాలు పోయేసరికి నేను సబ్జెక్టు ప్రిపేర్ అయిపోతే గుర్తుకొచ్చేది కాదు, గుర్తుకు రాక ఇబ్బంది పడేవాడిని. ఆ విధంగా ఒక లెక్చరర్గా కూడా కొంత వైఫల్యం చెందుతూ వచ్చాను. సరే, ఇదంతా జరిగిపోయింది. 91వ సంవత్సరం వచ్చేసరికి ఏకాగ్రత తగ్గటం, జ్ఞాపకశక్తి పడిపోవటం, దీనికి తోడు మా అమ్మగారు ఆకస్మికంగా చనిపోవటం. అదే సమయంలో నేను రాజకీయాల్లోకి దిగి ఒక రాజకీయ పార్టీ తరఫున మా బావమరిది పోటీ చేస్తే జిల్లా పరిషత్కి దానిలో కొంతకాలం తిరిగాను. మళ్ళా తొందరపడి ఒక ఇండస్ట్రీ పెడదామని చెప్పి ఇండస్ట్రీకి ప్లాన్ చేసి ఆ ఇండస్ట్రీలో కూడా ఫెయిల్ అయిపోయాను. నాకు ఇక ఉద్యోగం మీద, వృత్తి మీద నాకు ఆసక్తి పోయింది, పూర్తిగా వైరాగ్యం, విరక్తి ఇవన్నీ కలుగుతున్నాయి. అటువంటి తరుణంలో నేను ఈ మార్గానికి వచ్చాను. ఎందుకు వచ్చాను, అసలు విషయం చెప్తాను. కేవలం జబ్బులు తగ్గించుకొని ఆరోగ్యాన్ని పొందాలి, రిటైర్ అయ్యేంత వరకు వృత్తిలో కొనసాగాలి,
కుటుంబానికి న్యాయం చేయాలి, భార్య బిడ్డలకి నేను తోడుగా ఉండాలనే భావంతో ఆరోగ్యాన్ని పొందటం కోసం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను తప్ప నాకు ఆధ్యాత్మిక మార్గం పట్ల సదభిప్రాయం లేదు. అప్పట్లో ప్రవేశించిన తర్వాత ఒక 10 రోజులు క్లాస్ జరిగింది. వాళ్ళు కొంత ఫీజు తీసుకున్నారు, క్లాస్ చెప్పారు. క్లాసు పూర్తయిన తర్వాత 10 రోజుల క్లాస్ పూర్తయిన తర్వాత నాలో కలిగినటువంటి స్పందన ఏమిటో ఇప్పుడు మీతో పంచుకుంటాను. 10 రోజుల క్లాస్ పూర్తయిన తర్వాత నాలో కలిగినటువంటి స్పందన ఏమిటో మీకు ఇప్పుడు చెప్తాను. ఒకసారి ఇటు చూడండి. 5 వేళ్ళు చూపిస్తున్నాను. 5 వేళ్ళకి నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. వ్యక్తి సమస్యలకి, కుటుంబ సమస్యలకి, సామాజిక సమస్యలకు, ప్రపంచ సమస్యలకు, ప్రకృతి సమస్యలకు. వ్యక్తి సమస్యలకు, కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు, ప్రపంచ సమస్యలకు, ప్రకృతి సమస్యలకు, ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. వేరే ప్రత్యామ్నాయం లేదు లేదు లేదు. నేను వెనక పత్రిజీ గారు ఉన్నారు, పత్రిజీ గారితో పాటు మహాగురువులు ఉన్నారు. ఇందాక ప్రసాద్ చెప్పాడు నాకు మీకు చెప్పాడు. పత్రిజీ గారి ద్వారా నాకు చాలా మేలు కలిగింది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. హైదరాబాదులో వెజిటేరియన్ కాన్ఫరెన్స్ జరిగింది రవీంద్ర భారత్లో. 2019 సంవత్సరంలో వెజిటేరియన్ కాన్ఫరెన్స్ జరిగింది. శాకాహార సదస్సు జరిగింది. ఆ సదస్సుకి పత్రిజీ గారు నన్ను ఆహ్వానించమని చెప్తే నన్ను ఆహ్వానించారు. ఉదయం నా ప్రోగ్రాం, సాయంత్రం పత్రిజీ గారి ప్రోగ్రాం. ఆ కార్యక్రమం పూర్తయిపోయింది. నేను ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో పత్రిజీ గారు ఫోన్ చేశారు. భిక్షమయ్య ఇవాళ ఉంటున్నావో వెళ్తున్నావో అని చెప్పంటే, వెళ్ళే ప్రోగ్రాం ఉందండి, వెళ్ళి పోదాం అనుకున్నాను. వెళ్ళబాకు, పిరమిడ్ ఛానల్ వాళ్ళు వస్తున్నారు, నేను పిరమిడ్ ఛానల్ పెట్టాను, అందువల్ల తప్పనిసరిగా పిరమిడ్ ఛానల్లో నీ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకుంటున్నారు, అందుకని ఉండు అని చెప్పి అన్నారు. సరే ఉంటానండి అని చెప్పిన తర్వాత వాళ్ళంతా వచ్చారు, టీము వ్యాన్ వేసుకొని వచ్చారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారో న్యూస్ చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇంట్లో బిశ్వయ్య గారు కొంచెం అనీజీగా ఫీల్ అయ్యారు, ఇంటర్వ్యూ అనుకున్నంత స్థాయిలో జరగలేదు, అందుకని స్టూడియోకి పిలిపిద్దాం, మరి స్టూడియోకి వస్తారా రారో కొంచెం కనుక్కోమని చెప్పి పత్రిజీ గారిని వచ్చినటువంటి వ్యక్తులు అడిగారు. వెంటనే ఆయన ఫోన్ చేశాడు. నువ్వు స్టూడియోకి రావచ్చు కదా, నువ్వు అక్కడెందుకు ఇంటి దగ్గర, నీకు కొంచెం ఇబ్బందిగా ఉందంట కదా అంటే, నేను వస్తానండి అని చెప్పి అన్నాను. తర్వాత స్టూడియోకి వచ్చాను. మొట్టమొదటిసారిగా మేమిద్దరం అచ్చంపేటలో కలిసాం. అప్పట్లో మహబూబ్ నగర్ జిల్లా అనుకుంటే, నాకు కరెక్ట్ తెలీదు, అదేనా, అచ్చంపేటలో కలిసాం. అక్కడ ఏంటంటే అష్టాదశ పిరమిడ్స్, ఓంకార పిరమిడ్స్ ఓపెనింగ్కి నన్ను పిలిచారు. విజయవాడకు మనుషులు పంపించి 4 పంపించి బిశ్వయ్య గారిని ఆహ్వానించని చెప్పంటే, నాకు అసలు క్లాసులు ఉన్నాయి ఎప్పుడు కుదరదని చెప్పంటే, ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేను, నువ్వు రాకపోతే నేను వస్తానని చెప్పి మొండికేసి నా పేరు రాయించాడు. అదృష్టవశాత్తు అచ్చంపేటకు దగ్గరలోనే ఏఎంసీ కార్యక్రమం కూడా పెడుతూ మధ్యలో పోయి వచ్చాను. అది మొట్టమొదటి పరిచయం. కౌగలించుకున్నారు. ఆ కౌగల్లోనే మా 2 శరీరాలు కలిసిపోయినాయి. నేను ఈ గడ్డ మీద మీకు కావాలని చెప్తాను, పత్రిజీ తీసుకున్నటువంటి కార్యక్రమానికి భిక్షమయ్య గురూజీ అనుసరించినటువంటి కార్యక్రమానికి తేడా లేదు. ఇది నేను సైంటిఫిక్గా నిరూపిస్తాను. ఎందుకంటే ఆధ్యాత్మిక చరిత్రలో నీవే భగవంతుడవు అని చెప్పినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. ఆధ్యాత్మిక చరిత్రలో నువ్వు సాక్షాత్తు భగవంతుడవు అని చెప్పినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. మొదటి వ్యక్తి ఎవరంటే వేదవ్యాసుల వారు. ఆయన ఎప్పుడు చెప్పాడంటే, క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల నాడు చెప్పాడు. దేని ద్వారా చెప్పాడు? యజుర్వేదం ద్వారా చెప్పాడు. ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం అహం బ్రహ్మాస్మి. యజుర్వేద సారాంశం ద్వారా నీవే సాక్షాత్తు భగవంతుడవు అని నిరూపించినటువంటి వ్యక్తి ఎవరంటే వేదవ్యాసుల వారు. ఆ తదుపరి నీవు సాక్షాత్తు భగవంతుడివే అనేటటువంటి విషయాన్ని
స్పష్టంగా తెలియజేసినటువంటి వ్యక్తులు ఎవరంటే భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు. ఎట్ట చెప్పాడంటే ఒక్క వాక్యం చెప్పాడు. ఒక్క వాక్యం చెప్పాడు, వినండి ఒకసారి. నీవు భగవంతుడివే, నేను భగవంతుడనే. ఇప్పుడు మైకు పట్టుకొని ఇక్కడ కూర్చున్నంత మాత్రాన మేము ఎక్కువ కాదు, కింద కూర్చున్నంత మాత్రం మీరు తక్కువ కాదు. నీవు భగవంతుడివే, నేను భగవంతుడినే. అయితే నీవు భగవంతుడవో అనే విషయం నాకు తెలుసు. నీవు భగవంతుడవో అనే విషయం నాకు తెలుసు. నేను భగవంతుడను అనే విషయం కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలియదు? నేను మాత్రమే భగవంతుడను అనుకుంటున్నావు, నీవు మాత్రం భగవంతుడు కాదు అని భావిస్తున్నావు. కానీ నీవు కూడా భగవంతుడివే అని నిరూపించడం కోసం నేను అవతరించానన్నాడు ఆయన. ఇంకోసారి చెప్పంటారా? నీవు భగవంతుడివే, నేను భగవంతుడినే. నీవు భగవంతుడవు అనే విషయం నాకు తెలుసు, నేను భగవంతుడను అనే విషయం కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలియదు? నేను భగవంతుడను అనే విషయం నీకు తెలుసు, కానీ నీవు భగవంతుడనే విషయం నీకు తెలియదు. ఆ విషయాన్ని తెలియజేయటం కోసం నేను అవతరించానన్నాడు ఆయన. ఇద్దరు, మొట్టమొదటి వేదవ్యాస మహర్షి, తర్వాత సత్యసాయి బాబా వారు. అందుకే నేను సత్యసాయి బాబా వారి ద్వారా కొంత సమాచారం కూడా తీసుకున్నాను. ఇక మూడో వ్యక్తులు అంటే పత్రిజీ గారు. మీరు ఎక్కడన్నా చూడండి, ప్రసంగం చేసేటటువంటి వ్యక్తుల్ని పాదపూజ చేసి సన్మానం చేసి నమస్కారం పెట్టి ఒకే ఒక వ్యక్తి పత్రిజీ గారు. నేను మొట్టమొదటి అచ్చంపేట పోయినప్పుడు నేను ప్రసంగం అయిపోగానే నా దగ్గరకు వచ్చి కాళ్ళకి గంధం పూసి, ఇక్కడ గంధం పూసి బొట్టు పెట్టిపోతే నాకు అనిపించింది, నా కళ్ళమంటే నీళ్ళ చొక్క బయటకు వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి అతిథిని, శిష్యుని కూడా భగవంతుడిగా చూసేటటువంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి ఎవరంటే పత్రిజీ గారు. అదే బాణిలో నేను వచ్చాను. ఎట్లొచ్చాను నేను? సత్యసాయి బాబా వారి యొక్క ఆదేశం మేరకు, ఆయన యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకొని నేను ముందుకు వచ్చాను. నేను ఎటువంటి ఫలితాన్ని పొందాననేది మీకు నేను తర్వాత చెప్తాను. ఇక అసలు విషయానికి వద్దాం. అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉంది, వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇవాళ వరదలు వస్తున్నాయి, ఉప్పెన్లు వస్తున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. హైదరాబాదులో హైడ్రా పెట్టి మొత్తం కూలగొడుతున్నారు, గందరగోళం చేస్తున్నారు. వీటి అన్నిటికీ మూలం మరియు ఆధారం ఏంటంటే మనిషి తానెవరో తెలుసుకోకపోవటం. ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భగవంతుడిగా మార్చడం కాదు, మీకు మీరుగా నేను కూడా భగవంతుడను అనే విషయాన్ని అనుభవంలోకి పొందటమే ఆధ్యాత్మికత అంటే. సరే, అది అయిపోయిన తర్వాత, ఆ క్లాస్ పూర్తయిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, ఒక కాలేజీ లెక్చరర్ని కాబట్టి నేను కూడా ఆధ్యాత్మిక బోధ చేస్తే బాగుంటుంది, ఆధ్యాత్మిక ప్రచారం చేస్తే బాగుంటుంది అనేటటువంటి భావంతో ఏం చేశానంటే 93వ సంవత్సరంలో గురూజీని అయ్యాను. 98వ సంవత్సరం సంస్థ స్థాపించాను. ఆ తర్వాత క్లాసులు చేస్తూ వచ్చాను. ఈ క్లాసుల నిర్వహణలో కానీ, పురోభివృద్ధిలో కానీ, క్లాసుల యొక్క సంస్థ యొక్క పురోభివృద్ధిలో కానీ మాతాజీ గారు కీలక పాత్ర పోషించారు. నాకు ఇప్పుడు బాగా గుర్తుంది, ఈ వైరాలోనే ఒకసారి అద్భుతమైన సత్సంగం జరిగింది. ఇక్కడ ఏదో కళ్యాణ మండపం అనుకుంటాను, నాకు బాగా గుర్తుంది. వెంకటయ్య అని ఇక్కడ నా ముద్దు బిడ్డ ఉన్నారు, వెంకటయ్యతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు కళ్యాణ మండపం పట్టలేదు అసలు, అంత అద్భుతంగా జరిగింది. 2003, 2004 ఆ ప్రాంతంలో బాగా క్లాసులు జరిగినాయి. సో ఈ విధంగా 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా అసలు విషయానికి వస్తాను. నేను ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మే మనస్తత్వం కాదు, తొందరపడి నేను అనుసరించను, ఎవరికి తొందరపడి పాద నమస్కారం కూడా చేయను. నాకెవరన్నా పాద నమస్కారం చేస్తున్నా నేను బాధపడతాను, ఎందుకంటే నేను భగవంతుడిని, అతను కూడా భగవంతుడి కదా, నాకెందుకు నమస్కారం చేసిన భావంతుడు కొంచెం బాధపడతాను నేను. అయితే అసలు విషయం ఏంటంటే
నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఎక్స్పెరిమెంట్ చేశా. ఒక మహానుభావుడి ద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి 707 శ్లోకాలు చెప్పించుకున్నా. చిలకలూరుపేటలో ఒక మహానుభావుడి ద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి 707 శ్లోకాలు ఆయన ద్వారా చెప్పించుకున్నా. చాలా బాగా చెప్పాడు. ఆ భగవద్గీత విన్న తర్వాత అప్పుడు అనుకున్నాను, నేను నాస్తికవాదం అని, హేతువాదం అని, కమ్యూనిస్టు భావజాలం అని చెప్పి, కొంత కొండపల్లి సీతారాయంతో పరిచయం ఉంది, కొల్లా వెంకయ్య గారితో పరిచయం ఉంది, కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి వ్యక్తులతో నాకు పరిచయం ఉండి, ఈ ఆధ్యాత్మికతను భగవంతుని వ్యతిరేకిస్తూ వచ్చి కొంత నష్టపోయాననేటటువంటి భావన కలిగింది. కానీ ఇప్పటికన్నా ఈ మార్గంలోకి వచ్చాను కాబట్టి దీనిలో పట్టు సాధించాలనేటటువంటి ఒక పట్టుదల పెరిగింది. పట్టు సాధించాలనేటువంటి పట్టుదల పెరిగి సరే అది జరుగుతూ ఉంది. భగవద్గీత అయిపోయిన తర్వాత నేను ఒక పుస్తకం చదివా, ఒక మహానుభావుడు పుస్తకం, ఆయన పేరు చెప్తాను. రామకృష్ణ పరమహంసుల వారి శిష్యుడు, ఆయన పేరు స్వామి అభేదానంద. స్వామి అభేదానంద రామకృష్ణ పరమహంసుల వారి శిష్యులు. కొంచెం మీరు వీలైతే గుర్తుపెట్టుకోండి పేరు, ఆయన పుస్తకాలు చదవండి. కలకత్తాలో లభ్యమవుతున్నాయి, 10 సెట్లు ఉన్నాయి. ఆ సెట్ బహుశా ఇప్పుడు 5,000 రూపాయలు అనుకుంటా. నేను ఆ బుక్స్ మొత్తం తెప్పించాను, అన్నీ చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మీతో చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దాని గురించి సశాస్త్రీయంగా అధ్యయనం చేసి అనుభవంలోకి పొందగలిగితే ఆరోగ్యాన్ని పొందటమే కాదు, మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా వస్తాయని చెప్పాడు ఆయన. మరొకసారి చెప్తున్నాను, మీలో చాలామంది జబ్బులు ఉన్నాయని చెప్పి వస్తున్నారు, కానీ జబ్బులు అనేది మొదటి శాంపులే. కానీ జబ్బులతో పాటు మానవాతీత అతీంద్రియ శక్తులు పొందేటటువంటి అవకాశం కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే, వింటున్నారా? ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే చెప్పనా, క్రొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నాడు ఆయన. ఇంగ్లీష్లో చెప్తాను, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, వేదిక మీద కూర్చొని, గురుపేట మీద కూర్చొని ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు, తొందరపడి అనుసరించవద్దు. అదే మాట ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హవెవర్ గ్రేట్ హీ మే బీ. ఎంత మంచి మాట చూడండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హవెవర్ గ్రేట్ హీ మే బీ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు. ఎదురుగున్నటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా చెప్పే మాటలు గుడ్డిగా నమ్మొద్దు. నీకు అనుభవంలోకి వచ్చేంతవరకు అది ఊహగా మిగులుతుంది, అనుభవంలోకి వస్తే మాత్రం సత్యం అవుతుంది, అప్పటిదాకా గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు ఆయన. ఇట్లా ఆయన పుస్తకాలు మొత్తం చదివాను. చదివిన తర్వాత అప్పుడు గురూజీని అయ్యాను 93వ సంవత్సరంలో. 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించాను. ఇక నేను మాతాజీలు క్లాసులు చేస్తూ ఉన్నాం. ఇక చాలా జరిగినాయి. ఇవన్నీ చెప్తే మళ్ళీ టైం కొంత వేస్ట్ అవుతుంది, మీకు కూడా బోరు కొట్టచ్చు. ఈ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కొన్ని 100,000 మందికి బ్రహ్మోపదేశం చేశాం. తర్వాత సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట, తర్వాత ఈ ఇల్లిందు, ఈ ప్రాంతాల్లో కూడా క్లాసులు బాగా జరిగినాయి. అదంతా ఒక ప్రపంచంలాగా వచ్చింది. అయితే ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను జబ్బులు చెప్పాను కదమ్మా, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఒక వాక్యం చెప్తూ గుర్తుపెట్టుకోండి. 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను. 93వ సంవత్సరంలో గురూజీని అయ్యాను. 98వ సంవత్సరంలో ధ్యాన మండలిని స్థాపించాను. 2008వ సంవత్సరంలో ధ్యాన మండలిని సత్సాయి ధ్యాన మండలిగా మార్చాను. ఎందుకు మార్చానంటే ఆయన దగ్గరికి వెళితే కొంచెం ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే యోగా యూనివర్సిటీ పెట్టవచ్చు అనే భావంతో సత్సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించాను. 2008వ సంవత్సరంలో ఆయన పేరు పెట్టాను. సత్సాయి ధ్యాన మండలిని సత్సాయి ధ్యాన మండలిగా మార్చాను. ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇక అది పక్కన పెడదాం, వద్దు ఇంకా అది. ఇప్పుడు విషయం చెప్తున్నాను. 2015వ సంవత్సరం వచ్చేసరికి 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను. 93వ సంవత్సరంలో గురూజీగా గురుపీఠం మీద కూర్చున్నాను.
98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. 2008వ సంవత్సరంలో సత్సాయి ధ్యానమండలిగా పేరు మార్చాను. ఇక అవన్నీ జరిగిపోయినాయి. 2015వ సంవత్సరం వచ్చేసరికి 2015 నాటికి నా జబ్బులు దాదాపుగా 95% పోయినాయి. ఇక్కడ జీనుల ద్వారా వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులను కూడా జబ్బులను కూడా 100% తొలగించుకోవచ్చు అనేది నా జీవితం ద్వారా ప్రయోగపూర్వకంగా రుజువైంది. రాజుగారు కూడా అప్పుడు మా క్లాసులు పెట్టించారు హైదరాబాద్లో కదా. అప్పట్లో అదొక పెద్ద ప్రభంజనం. తిరుపతిలో కూడా మీరు టీటీలో పనిచేశారా? కాలనీలో పెట్టారు. మళ్ళా వినండి ఒకసారి. 2015వ సంవత్సరం వచ్చేసరికి నా జబ్బులు మొత్తం తొలగిపోయినాయి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీరు అందరూ తెలుసుకోవలసినటువంటి ఇది. మా నాన్నగారి పేరు పంతుల అన్నమయ్య. ఆయన టీచర్గా పనిచేశాడు. చాలా అందంగా ఉంటాడు. చాలామందికి గురోపదేశం చేసేవాడు. ఎవరన్నా జబ్బులతో బాధపడతా ఉంటే ఆ పిల్లలకి ఏదో అంతరం కట్టేవాడు. అంతరం కడితే జబ్బులు పోతాయని చెప్పి అప్పుడు చాలామంది పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు. అక్కడ కూర్చునేవాడు. ఒక అరగంట ఏదో పుస్తకం చదివేవాడు. వాళ్ళు ₹1 బిళ్ళ పెడతారు, బెల్లం ముక్క పెడతారు, తమలపాకులు పెడతారు, అరటికాయ ఒకటి పెడతారు, ఒక్క పలుకులు పెడతారు. నేను ఆయన చదువుతా ఉంటే పోయి ఆ పక్కన కూర్చునేవాడు. ఎందుకంటే బెల్లం ముక్కని తినటం కోసం. నాకు ₹1 బిళ్ళ మీద కూడా ఆసక్తి లేదు. బెల్లం ముక్క మాత్రం అరే ఇట్రారా అంటాడు అని ఆ బెల్లం చేతులు పెట్టేవాడు. ఆ బెల్లం ముక్క తీసుకుని వెళ్ళిపోయేవాడిని. అట్లా చేస్తూ ఉంటాడు. తత్వాలు పాడతాడు, కీర్తనలు పాడతాడు. చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆయన 94 సంవత్సరాలు బ్రతికాడు. 94 సంవత్సరాలు బ్రతికాడు. కేవలం 2 రోజులు మాత్రమే కొంచెం సన్ స్ట్రోక్ వచ్చి మే 27వ తేదీ చనిపోయాడు. కొంచెం ఎండ వడదెబ్బ కొట్టినందువల్ల కొంచెం చనిపోయాడని చెప్పి నేను అనుకున్నాను. ఆయన 94వ సంవత్సరం వరకు కళ్ళకి కళ్ళజోడు వాడాడు. 94వ సంవత్సరం వరకు మా నాన్నగారు కళ్ళకి కళ్ళజోడు వాడాడు. మా అమ్మగారికి నేనే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశాను, సుక్కలం ఆపరేషన్ చేశాను. మా అమ్మగారు కూడా చనిపోయే రోజు వరకు కళ్ళజోడు వాడింది. మా మదర్ కూడా కళ్ళజోడు వాడింది. ఇప్పటికి మీకు అసలు విషయం చెప్తున్నాను. నేను 2015వ సంవత్సరంలో గుంటూరు జిల్లాలో నరసరావుపేట దగ్గర కోటప్పకొండ అని చెప్పి శివక్షేత్రం ఉంది. ఆ శివక్షేత్రం నేను మాత ఇద్దరం వెళ్ళి క్లాస్ చేశాం. క్లాస్ చేసి విజయవాడ వస్తున్నాం, వ్యాన్లో వస్తున్నాం. వస్తుంటే అప్పటి వరకు నేను కళ్ళజోడు పెట్టుకున్నాను. 2007వ సంవత్సరం నాకు చెత్తవారం వచ్చింది. నేను డాక్టర్ గారి ఇంట్లో ఉంటే ఆయనకు చూపించాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, గురువుగారు మీకు చెప్పాల్సింది, మీరు జువాలజీ లెక్చరర్ కదా, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ నాన్నగారికి సైట్ ఉంది, మీ అమ్మగారికి సైట్ ఉంది. వంశపారంపర్యంగా జీను యొక్క లోపం వల్ల మీకు ఈ సైట్ వచ్చింది. ఇది మీకు జీవితాంతం పోదు. సైట్ పెరగకుండా మీకు ఇబ్బంది రాకుండా కళ్ళజోడు రాస్తానని చెప్పి కళ్ళజోడు రాశాడు. ఆ కళ్ళజోడు వాడుతున్నాను. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి పవర్ పెరిగి కళ్ళజోడు ఇంకా మారుస్తూ వస్తున్నాను. అయితే విషయం చెప్తున్నాను. పత్రిజీ గారి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. 2015వ సంవత్సరంలో కోటప్పకొండలో క్లాస్ చేసి విజయవాడకు వస్తూ ఉంటే నేను వ్యాన్లో కూర్చుని ఈనాడు పేపర్ చదువుతున్నాను. అయితే కళ్ళజోడు లేకుండా పేపర్ చదువుతున్నాను. నేను మరొకసారి చెప్తున్నాను, నా 4 కోసిన అబద్ధం రాదు. అబద్ధం ఆడాల్సిన పని ఏముంది? 2015వ సంవత్సరంలో కళ్ళజోడు తీసేసి ఆ కళ్ళజోడు బాక్స్ తీసుకెళ్ళి వ్యాన్ డాష్ బోర్డులో పెట్టాను. ఇప్పటికీ 9 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కళ్ళజోడు వాడలేను నేను. అంటే జీనుల యొక్క లోపం వలన తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి జబ్బులు కూడా 100% తొలగించుకోవచ్చు. అది నా జీవితం ద్వారా రుజువైంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ చెప్పిన జబ్బులు ఒక్కడ కూడా లేవు. నేను ఇంకొక మాట చెప్తున్నాను. వైరా గడ్డ మీద చనిపోయే రోజు వరకు నాకు జబ్బులు రావు. ఒకవేళ వస్తే నోటికి ప్లాస్టర్ వేసుకొని ప్రసంగాలు ఆపేస్తా అసలు. ఎందుకంటే ఒక మాట పడుతున్నాను, జబ్బులు ఎక్కడా లేవు. జబ్బు ఉందనుకోవటం పెద్ద జబ్బు. మళ్ళా వినండి, ఉంది అనుకుంటే పోదు, లేదనుకుంటే రాదు. ఈ ఒక్క మాట చెప్పండి.
ఉంది అనుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందో నేను చెప్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోప్పడబాకండి, నన్ను ప్రశాంతంగా పంపించండి. మళ్ళీ కోప్పడితే మీ వైబ్రేషన్స్ నాకు వస్తాయి. ఈ మధ్యకాలంలో 1299 రూపాయలకు చేసేటటువంటి వైద్య పరీక్షలన్నీ 299 చేస్తానని చెప్పి కొన్ని వందల వేల మీద డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పరీక్షలు కరెక్ట్ కాదు. ఎందుకంటే రోజుకి ఒక 3000 శాంపుల్స్ వచ్చినాయి అనుకోండి, 3000 మందికి టెస్ట్ చేయడానికి అక్కడ సిబ్బంది లేరుగా, వాళ్ళు ఏదో ఒకటి వేసేస్తారు. మీరు పొరపాటున చూసుకున్నారంటే షుగర్ ఉంది అని కనుక రిపోర్ట్ వస్తే ఏమవుతారు? జీవితాంతం ఏమవుతారు? నాకు షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, అది రికార్డెడ్ కదా. ఎవరన్నంటే లేదన్నారు, ఏందంటే లేదంటారు. చూసుకోండి, 294 ఉంది ఇప్పుడు, మరి ఇది పెరగొచ్చు. నాకేముంది? షుగర్ ఉంది, నాకేముంది? షుగర్ ఉంది. మన కరోనా వచ్చినప్పుడు ఒక సంస్థలో 270 మంది కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఒక సంస్థలో 270 మంది టెస్ట్ చేయించుకున్నారు. కే ప్రసాద్ అనే వ్యక్తులు ఇద్దరున్నారు. కే ప్రసాద్ అనేటటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. ఆ ఇద్దరికి రిపోర్ట్లు వచ్చినాయి. ఇద్దరికి ఒకళ్ళకేం కరోనా ఉన్నట్టు వచ్చింది, ఒకళ్ళు కరోనా లేనట్టు వచ్చింది. ఒకళ్ళకేం కరోనా ఉన్నట్టు వచ్చింది, వాళ్ళు కరోనా లేనట్టు వచ్చింది. అయితే ఏమైంది? రిపోర్ట్లు తారుమారైనాయి. కరోనా ఉన్న వ్యక్తికేమో లేదన్నట్టుగా వచ్చింది, కరోనా లేని వ్యక్తికేమో ఉంది అని రిపోర్ట్ వచ్చిన వ్యక్తి చనిపోయాడు, లేదని రిపోర్ట్ వచ్చిన వ్యక్తి బ్రతికాడమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, ధ్యానం చేసుకోండి. ఎంతమందికి ధ్యానం ద్వారా జబ్బులు తగ్గుతున్నాయి? కొంతమంది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా ధ్యానం కొనసాగిస్తూ ఉండి నాకు షుగర్ ఎప్పుడు పోద్దండి అంటారు. లేదని అన్నామనుకో, గురువుగారు మైండ్ సరిగా లేదంటారు. గురువుగారికి కొంచెం మెంటల్ ఉంది బాబు, ఒక పక్క కనపడుతూ ఉంటే ఎందుకు లేదంటారు. నేను మరొకసారి చెప్తున్నా, శ్రద్ధగా వినండి. అన్ని జబ్బులు మానసికమైనవే. మానసిక మట్టంలో ప్రారంభమవుతాయి, శరీరంలో కనిపిస్తాయి. మనం సరిచేయాల్సిన శరీరాన్ని కదా, దేన్ని సరిచేయాలి? మనసుని సరిచేయాలి. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం, వినండి ఒకసారి. సో ఈ జబ్బులు తొలగించుకునేటటువంటి విధానం నేను సక్సెస్ అయ్యాను. జబ్బులు ఇక నాకు రావనే విషయం కూడా తెలిసిపోయింది. ఎందుకంటే నా షెడ్యూల్ చాలా టైట్గా ఉన్నా సరే నాకు ఎక్కడ అనీజినెస్ లేదు. నేను నిన్న మధ్యాహ్నం వరకు మహానందిలో క్యాంపు చేశాను. తర్వాత ట్రైన్ క్యాన్సిల్ అయింది. మరి ప్రసాద్ యొక్క సంకల్ప బలమేమో కానీ అక్కడ నుంచి ఆత్మకూరు నుంచి బస్సులో వచ్చి మళ్ళీ తెల్లవారుజామున విజయవాడలో బయలుదేరి మళ్ళీ శాతవాహనకు వచ్చి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం చూసుకుని మళ్ళీ నైట్ వెళ్ళిపోతాను. ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. అంతకుముందు 1 గంట 2 గంటలు పని చేసిన తర్వాత మళ్ళీ పని చేయాలంటే కొంచెం కోపం వచ్చేది, చికాకు వచ్చేది. ఇప్పుడు అటువంటి ఏమి లేవు. 100% ఆరోగ్యవంతుడయ్యాను. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 2015 సంవత్సరం వచ్చేసరికి బహుశా ఇక్కడ ఏరియాకి 2015 వచ్చేసరికి క్లాసులు తగ్గిపోయినాయి. ఈ ఏరియాలో అంత ఉమ్మరంగా జరగట్లేదు. ఎందుకంటే నా దగ్గర పనిచేసిన గురూజీలు అందరూ ఎవరు కూడా సపరేట్గా కౌంటర్లు పెట్టుకున్నారు. ఎందుకంటే కమర్షియాలిటీ ఎక్కువ, స్పిరిచువాలిటీ తక్కువ. గురూజీలు అంత కౌంటర్లు పెట్టుకున్నారు, గందరగోళం అయింది. నేను పెద్దగా దాని గురించి కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు నేనుగా ఆరోగ్యాన్ని పొందాలని వచ్చాను కాబట్టి ఆరోగ్యం పొందేంతవరకు దీన్ని వదిలిపెట్టకూడదు అని చెప్పి నేను కసరత్తు చేశాను, ఫలితాన్ని పొందాను. అయితే ఈ విషయం చెప్తున్నాను. 2015 సంవత్సరంలో నాకు భౌతిక ఆరోగ్యం వచ్చింది, ఈ ఫిజికల్ బాడీ ఆరోగ్యం వచ్చింది. 2018 తర్వాత ఇక్కడ మార్పు మొదలైంది. అంతకుముందు హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావాలు, సైన్స్ పరమైనటువంటి విషయాలు ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల నెగటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండేది. 2018 తర్వాత నెగటివ్ థింకింగ్ తగ్గిపోయి పాజిటివ్ థింకింగ్ పెరుగుతూ వచ్చింది. అంటే ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇదంతా దేని ద్వారా వచ్చిందంటే ధ్యానం ద్వారానే. ధ్యానం అనేది సర్వరోగ నివారణి. దాని గురించి కూడా నేను క్లాస్ చెప్తాను. అసలు విషయానికి వద్దాం. 2021 సంవత్సరం తర్వాత నా మనసులో అనుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి. మనసులో ఏదనుకుంటే అది నెరవేరటం మొదలు పెడుతున్నాయి. ఏదనుకుంటామంటే చంద్రమణం పోయి ప్లాట్ కొంటాను అవి కాదు. మళ్ళీ ఏదనుకుంటేదంటే ప్రైమ్ మినిస్టర్ అవుతాను అనుకుంటే అవుతానా? అవి కాదు, మనకు అందుబాటులో ఉన్నాయి. సో అవి కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే 2021 సంవత్సరంలో ఆకస్మికంగా మాతాజీ గారు శివైక్యం చెందారు. అప్పుడు నేను అనుకున్నాను,
ఇక ధ్యాన మండలిని కొనసాగించడం సాధ్యం కాదు. ఎందుకంటే మాతాజీ గారు రోజుకు 18 గంటలు పనిచేశారు. వేల మంది వచ్చినా సరే అందరినీ కంట్రోల్ చేశారు. నిద్ర మానుకున్నారు, ఆహారం మానుకున్నారు, విశ్రాంతి మానుకున్నారు, బాగా శ్రమించారు. సంస్థకి ఆయువు పట్టుగా ఉన్నారు. ఆమె లేకుండా క్లాసులు జరగడం సాధ్యం కాదని చెప్పి నా మనసులో పడిపోయింది. ఒక నెల రోజులు కొంచెం బాధపడ్డాను. నాకు 2 కొడుకులు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మమ్మీ లేకుండా నువ్వు క్లాసులు నడపటం సాధ్యం కాదు, పైగా వయసు కూడా మళ్ళింది, 71 సంవత్సరం వచ్చింది, ఇక ఎందుకు ఇదంతా వద్దని చెప్పి వాళ్ళు కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. అయితే నా మనసులో ఏం పడిందంటే, ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. ఒక్క వాక్యం చెప్తా, వింటారా? ఏంది ఇసురుకుంటున్నారు? ఏంది అసలు శరీరమే లేకపోతే ఈ బాధలు ఎందుకు చెప్పండి? మీరు యోగాలో ఉండి ఆ ధ్యాన మార్గంలో ఉంటే అసలు శరీరం ఎక్కడుంది? శరీరం మాయ కదా, అవునా కాదా? ఈ శరీరాన్ని కట్టెకో మట్టికో పోస్ట్ మార్టానికో కాకులు గద్దకు అప్పచెప్పాల్సిందే కదా, తీసుకెళ్ళేది ఏం లేదు కదా. వినండి ఒకసారి, ఒక్క వాక్యం చెప్తున్నాను. ఈ ప్రసాద్ కూడా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, రాజుగారు చెప్పినాను. అనుభవాన్ని పొందిన వ్యక్తి ఇంట్లో కూర్చోకూడదు, అనుభవం లేని వ్యక్తి ప్రపంచంలోకి రాకూడదు. అనుభవాన్ని పొందిన వ్యక్తి ఇంట్లో పడుకోకూడదు, ఎందుకంటే తన అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించాలి. అనుభవం లేనటువంటి వ్యక్తి ప్రపంచంలోకి వచ్చిన ప్రపంచం నష్టపోతుంది కాబట్టి లబ్ధి పొందే అవకాశం లేదు. కాబట్టి అప్పుడు నేను మా పిల్లలకు చెప్పాను, ఎట్టి పరిస్థితులు నేను క్లాసులు చేస్తాను, ఏదో ఒక మార్గం ఎన్నుకుంటానని చెప్పి అప్పుడు గతంలో మాదిరి కాకుండా వీడియోస్ ద్వారా వీడియో సిస్టమ్ పెట్టి ఒక స్టూడియో తయారు చేసుకొని దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి క్లాసులు చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరాన్ని నడుపుతున్నాను. అది ఎట్టంటే 9 రోజుల క్లాసు, మధ్యాహ్నం వరకు అనేక రకాల బాతులు ఉంటాయి, మధ్యాహ్నం తర్వాత జ్ఞానం ఉంటుంది, చికిత్స ఉంటుంది, శిక్షణ ఉంటుంది. రెండింటి సమ్మేళనంతో ఆరోగ్యం వస్తూ ఉంది, ఎంతో కొంత ఫలితం వస్తూ ఉంది. ఇది నా కార్యక్రమం. అయితే ఇప్పుడు ఇంక అసలు విషయం చెప్తాను. గురూజీ, మీ అమ్మా నాన్నల ద్వారా మీకు సంక్రమించినటువంటి జబ్బుల్ని 100% తొలగించుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యమని చెప్పి మీరు ప్రకటించుకుంటున్నారు కదా, అది ఎలా సాధ్యమవుతుంది? వినండి ఒకసారి. నేను మాతాజీని కాపాడుకోలేకపోయాను. చూడండి, ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినటువంటి వ్యక్తులు కూడా జబ్బులతో బాధపడుతున్నారు. చూడండి, కావాలంటే 20 ఏళ్ల బట్టి మా సంస్థలో పనిచేసిన గురూజీలు జబ్బులు పాలయ్యారు. 20 ఏళ్ళు బోధించినటువంటి మా గురూజీలు జబ్బులు పాలయ్యారు. అంతేకాకుండా నేను చాలామంది స్వామీజీలను కూడా చూశాను. ఇక్కడేం బోధ చేస్తూ ఉంటారు, ఎన్నికెళ్ళి మందులు మింగుతూ ఉంటారు. ఒకసారి తిరుపతి నుంచి ఒక ఆయన వచ్చాడు. అసలు ఆయన మాట్లాడుతుంటే నోట్లోకి ఈగలు పోతున్నా సరే నోరు మూసుకోబొద్దిగా అంత బాగా చెప్తాడు. భగవద్గీత మొత్తం చెప్పేవాడు. గంటసేపు చెప్పాడు ప్రసంగం. అబ్బా, ఈయన మహానందికి రావటం మా అదృష్టం అని చెప్పి అనుకుని ఆయనకు సన్మానం చేశాను. ఇంట్లోకి రాగానే, గదిలోకి రాగానే జిప్పు తీశాడు, 6 మాత్రలు డ్రంగ పడేసుకున్నాడు. అప్పటికే, స్వామి ఏంది ఇదన్నా, నాకు ఎప్పటి నుంచో బీపీ షుగర్ 2 ఉన్నాయి విషమయ్య, అవి పోవటం లేదు. మరి పోనప్పుడు ఈ హంగామా ఎందుకు? మరి ఇప్పుడు గుడ్డలు మార్చుకుంటే లాభం మీద గుణాలు మారాలి కదా. గుణాలు మారకుండా గుడ్డలు మారితే ఎట్లా చెప్పండి? నేను చాలా ఆశ్చర్యపడ్డాను. సో ఎలా సాధ్యమైంది అనేది చెప్తాను, వింటారా? బోరు కొడితే చేయొద్దండి, ఆపేద్దాం. అంటే బోరు కొడుతుందా? చెప్పండి. నేను నగల చూడండి ఒకసారి. నేను సైన్స్ పరంగా చెప్తాను, గుడ్డిగా నమ్మొద్దు. ఇందాక నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. వేదిక మీద గురించి ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మటం బానిసత్వం. భారతదేశంలో బానిసత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఆధ్యాత్మిక పురోభివృద్ధి తగ్గిపోయి ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది. బానిసత్వంలో ఉండొద్దు. ప్రతి విషయాన్ని విశ్లేషించుకోండి. నకలు చూడండి ఒకసారి. మనకి సంస్కారాలతో జీవితం ప్రారంభమవుతుంది. సంస్కారాలతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ సంస్కారాల్ని వేదాంత పరంగా సంచిత కర్మలు అంటారు, సైన్స్ పరంగా జీనులు అంటారు. మళ్ళొకసారి చెప్తున్నాను, సంస్కారాలతో జీవితం ప్రారంభమవుతుంది. వేదాంత పరంగా ఆ సంస్కారాలని సంచిత కర్మలు అంటారు, సైన్స్ పరంగా వాటిని జీనులు అంటారు. ఈ సంస్కారాలు మనకి ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? సంస్కారాలు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు చెప్పారు? చప్పట్లు కొట్టండి, చప్పట్లు. నువ్వు చెప్తే ఎట్లా? ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే ఎట్లా? ఆయన మా
ఎంసెట్ పేపర్ లీక్ చేయబాకు. వినండి ఒకసారి. తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తాయి ఆ సంస్కారాలు. వాటిని సంచిత కర్మలు అంటారు. ఏమంటారు నాన్న? సంచిత కర్మలు. వినండి, అది ఎట్లా వస్తాయి కూడా చెప్తాను. ఒక అర్ధబీజాన్ని తండ్రి ఇస్తాడు, మరొక అర్ధబీజాన్ని తల్లి ఇస్తుంది. రెండు అర్ధబీజాల కలయికతోటి ఆ సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజంలో అమ్మడు వినండి రా ఒకసారి వినండి. పుట్టినప్పటి నుంచి చనిపోయే రోజు వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే రోజు వరకు మనిషి జీవితంలో ఏ సంవత్సరం ఏం చేయాలో మొత్తం అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఇవాళ నేను వైరా వచ్చానంటే ఇది ఆల్రెడీ ఉంది, రికార్డ్ అయ్యింది. ఇంగ్లీష్లో చెప్పమని చెప్తాను. నథింగ్ హ్యాపెన్స్ యాక్సిడెంటల్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిఫిక్స్డ్. ఇవాళ మధ్యాహ్నం వరకుండి కొంతమంది వెళ్ళిపోయారు కదా, వాళ్ళ లోపల అది ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పాను ఏముంది అక్కడ? ఫుడ్ పెట్టిన తర్వాత ఎందుకమ్మా ఇప్పటికి అల్లాడిపోయావు, ఉండలు వెళ్ళిపోయి అంటారు. ఎందుకు అనుకున్నారు? అది వాళ్ళ రాసి పెట్టింది. చూసుకోండి కావాలంటే. మళ్ళీ వినండి ఒకసారి. ఏది ఆకస్మికంగా జరగదు, అంతా ముందే నిర్ణయించబడుతుంది. దీన్ని కొంతమంది తలరాత అంటారు, కొంతమంది బ్రహ్మరాత అంటారు, కొంతమంది విధివ్రాత అంటారు. ఈ విధంగా చాలా పేర్లు చెప్తూ ఉంటారు. కానీ అది బ్రహ్మరాత కాదు, తలరాత కాదు, విధివ్రాత కాదు. మన అమ్మ నాన్న మనకిచ్చినటువంటి సంస్కారాల మూట. ఇప్పుడు వినండి ఒకసారి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, పుట్టుక వరకు సంస్కారాలు ఇచ్చారు. ఎవరు? అమ్మ నాన్న ఇచ్చారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆ సంస్కారాలకు అనుగుణంగా మనం కర్మలు చేస్తూ ఉంటాం. సంస్కారాలకు అనుగుణంగా మనం చేసేటటువంటి కర్మల్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఈ రెండు టెక్నికల్ మాటలు గుర్తుపెట్టి, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి వీళ్ళు ఒక నలుగురన్నా కొంచెం తెలుసుకుంటే నాకు తృప్తి, వేరే ఇంకేం కాదు. సో ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి సంచిత కర్మలు తల్లిదండ్రులు ఇద్దరిస్తారు. ప్రారబ్ధ కర్మలేమో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆ వ్యక్తి చేసుకుంటాడు. ఎట చేస్తాడు? సంచిత కర్మలు బట్టి చేస్తాడు తప్ప ప్రత్యేకంగా ఏం చెయ్యడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, చెప్పండి. సంచిత కర్మలు ఉత్తమంగా ఉంటే చెప్పండి. సంచిత కర్మలు ఉత్తమంగా ఉంటే ఏమైంది? ఇటు తీసుకురండి, ఏం పర్లేదు, ఇటు తీసుకురండి, నేను చూస్తాను. ఏమీ లేదు ఆమెకి. ఇక్కడ పత్రిజీ గారు ఉన్నారు, నేను కాదు. ఇక్కడ పత్రిజీ గారు చూసుకుంటాడు మొత్తం. రమ్మనమ్మని ఒకసారి ఇటు రమ్మన. ఏమీ లేదమ్మా, బాగుందామా? ఆ 3 సార్లు అనండి అందరు కలిసి. అంతే, ఏముంది అక్కడ? రండి రండి రండి. చూడు ఎంత బాగా నవ్వుతూ ఉందో. ఎంత వయసు? 75. ఓకే. రైట్, కూర్చో. ఓకే ఓకే ఓకే, కూర్చోండి. చూడండి, కాన్సెప్ట్ చెప్తాను. ఎందుకంటే చాలామంది ధ్యానం అంటున్నారు, లక్షల మంది ప్రవేశిస్తున్నారు. కానీ ప్రవేశించే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు, పరిణతి చెందే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మీరు చూసుకోండి కావాలంటే. కూర్చుంటున్నారు గంటల తరబడి బాగానే. తప్పు మాత్రం అనుమల గురుజు వచ్చి విమర్శించిపోయాడు అనబాకండి. విషయం చెప్తున్నాను. మొన్న ఒక ఆమె వింజమూరు నుంచి ఫోన్ చేసింది. నేను అవళ్ళు పోయి క్లాస్ పెడితే, ఏమంటే నేను 6 ఏళ్ల బట్టి ధ్యానం చేస్తున్నానండి, ఏందో బ్రెయిన్ అంతా ఊగుతూ ఉంటే బెంగళూరు పోయి చూయించుకుంటే బ్రెయిన్ సర్జరీ చేయాలన్నారండి. అయితే ఎంత ఖర్చు అవుద్దంటే 6 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. అల్లుడు అన్నారు 6 లక్షలు లేదు, 60 లక్షలు లేదు, పో ఉంటే పోతామని తిట్టాడు. అందుకని ఊరుకున్నానండి. నేను వస్తాను, మీ దగ్గరకు వస్తానంటాడు. వద్దమ్మా, నా దగ్గర ఏం వద్దు, నువ్వు ప్రయత్నం చేసుకోమన్నా. నేను విషయం చెప్తున్నాను, ఇది సైన్స్ పరంగా చెప్తున్నాను. మనకు తల్లిదండ్రి ఇద్దరు కూడా ఇచ్చేటటువంటి కర్మల మూటని సంచిత కర్మలు అంటారు, హెరిడరీ టెండెన్సీస్ అంటారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆ సంచిత కర్మలకు అనుగుణంగా మనం చేసేటటువంటి పనుల మొత్తాన్ని ప్రారబ్ధ కర్మలు అంటారు. సంచితం, ప్రారబ్ధం రెండు ఈక్వల్, దగ్గర ఉంటాయి. ఇప్పుడు వినండి, తల్లిదండ్రి మనకిచ్చినటువంటి సంస్కారాలు చెడుగా ఉంటే ఏమవుద్ది?
తల్లిదండ్రి ఇద్దరు మనకిచ్చినటువంటి సంస్కారాలు చెడుగా ఉంటే మనం చెడు వైపుకి ఆకర్షింపబడతాం, చెడు మాటలు మాట్లాడతాం, చెడు పనులు చేస్తాం, చెడు కర్మలు చేస్తాం, చెడు కర్మ ఫలం వస్తుంది. ఆ చెడు కర్మ ఫలం మరొక చెడు కర్మకు బీజం అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పనా, తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించినటువంటి సంస్కారాలు చెడుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి, చెడు మాటలు మాట్లాడతాం, చెడు పనులు చేస్తాం, చెడు కర్మ ఫలం వస్తుంది. అది మరొక చెడు కర్మకి బీజం అవుతుంది. చూసుకోండి కావాలంటే. అదే ఉత్తమ సంస్కారాలు ఇస్తే ఆలోచనలు బాగుంటాయి, కర్మలు బాగుంటాయి, మాటలు బాగుంటాయి, మంచి ఉత్తమ కర్మఫలం వస్తుంది. అది మరొక ఉత్తమ కర్మకు కూడా బీజం అవుతుంది. నేను ఒకసారి చెప్తున్నా, మీ కుటుంబాలు బాగుపడాలంటే, మీ పిల్లలు బాగుపడాలంటే, మీ పిల్లలకు మీరు ఇచ్చేటటువంటి గురుదక్షిణ కానుక ఏంటంటే మిమ్మల్ని మీరు సంస్కరించుకోవటం. అదే ఆధ్యాత్మికత అండి. సో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు ఇంకా ఆపేసేయండి. ఈ సంచిత కర్మలకు, ప్రారబ్ధ కర్మలకు మూలం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం. ఎవరిది? మీ అమ్మా నాన్న యొక్క ఆలోచన విధానం. గుర్తుపెట్టుకోండి, మీ అమ్మా నాన్న ఆలోచన విధానం ఉత్తమంగా ఉంటే వాళ్ళు మనకు అందించేటటువంటి సంస్కారాలు ఉత్తమంగా ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం చెడుగా ఉంటే మనకు అందించేటటువంటి సంస్కారాలు కూడా చెడుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనకు తల్లిదండ్రి చెడు సంస్కారాలు ఇచ్చారని నాన్న, నాకు ఇప్పుడు జబ్బులు వచ్చినాయి, మొత్తం మా అమ్మ నాన్న ద్వారా వచ్చినాయి జబ్బులు. ఎందుకు? చివరి సంతానం కావటం వల్ల జబ్బులు వచ్చినాయి. ఈ జబ్బులు వచ్చినాయని చెప్పి మా అమ్మ నాన్న తిడతా ఉంటే ఎట్లా? వాళ్ళు జన్మనిచ్చారు కదా, దేహం ఇచ్చారు కదా, అందుకు మనం వాళ్ళ కృతజ్ఞత తెలియజేయాలి కదా. విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆలోచన విధానం మార్చుకుంటామో, ఆలోచన విధానం మార్చుకుంటే కర్మల స్వభావం కూడా. ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి. పిల్లికి బిచ్చం వేయటం లేదు, ఎవరికి సహాయం చేయటం లేదు, కావాలనే భావన ఎక్కువగా ఉంది, ఇవ్వాలనే భావన తక్కువగా ఉంది. నువ్వు 6 గంటల మెడిటేషన్ కూర్చుంటే లాభం ఏంది? కొంతమంది ఏ మెడిటేషన్ చేయరు, కానీ 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ జబ్బులు ఉండవుగా. అంటే మార్పు ఎక్కడ రావాలి? ఓకేనా? ఇప్పుడు విషయం వినండి ఒకసారి, ఇంకొకసారి జాగ్రత్తగా రండి. ఈ ఒక్క పాయింట్ బాగానండి. చెడు సంస్కారాలు ఇనప సంకెళ్ళు, చెడు సంస్కారాలు ఇనప సంకెళ్ళు, ఉత్తమ సంస్కారాలు బంగారు సంకెళ్ళు. చెడు సంస్కారాలు, ఉత్తమ సంస్కారాలు 2 రకాలు సంకెళ్ళే. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే, నాకు చెడు జరగకూడదు, చెడు ఉండకూడదు, మంచి మాత్రమే జరగాలనుకుంటారు. ఎట్లా మీ ఆలోచన చెప్పమా? అబ్బాయి అమెరికా పోవాలి, అమ్మాయి ఆస్ట్రేలియా పోవాలి, మంచి అల్లుడు రావాలి, మంచి కోడలు రావాలి, మంచి పిల్లలు కావాలి, ఊరెమ్మడి చేను స్థలాలకు వచ్చి గజం 50,000 అమ్మాలి, మొత్తం ప్లాన్ వేస్తూ ఉంటాం. ఇదంతా ఏంది? ఇదంతా ఏందో చెప్పనా? ఉత్తమ సంస్కారాలు కోరుకుంటున్నారు, చెడు సంస్కారాలు వద్దనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్లో కూర్చుంటే చాలా ప్రమాదం. మానసికంగా సంసిద్ధం కాకుండా మెడిటేషన్లో కూర్చుంటే చాలా. ఇప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు అదే. మానసికంగా సంసిద్ధం కాకుండా ఇప్పుడు ఈత నేర్చుకోకుండా బావిలో దూకితే ఏమవుద్ది? పోవటమేనంగా రావటం ఉండదు. వంట చేసే విధానాలకు వంట చేస్తే ఎలా ఉంటుంది? తిన్నోళ్ళకి నష్టమే, వండినోళ్ళకి నష్టమే. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఈ ఒక్క మాటేనండి. నాకు కార్లు కావాలి, బంగళాలు కావాలి, డబ్బులు కావాలి, మంచి పేరు కావాలి, సర్పంచ్ని కావాలి, ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, ఒక పరిశ్రమ పెట్టాలి, ఇవన్నీ మీ మనసులో ఉన్నాయనుకోండి. ఇవన్నీ ఏందనుకున్నారు? ఉత్తమ సంస్కారాలు. ఏముండకూడదు? నాకు జబ్బులు ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, ఒత్తిళ్ళు ఉండకూడదు, ఏముండకూడదు అనుకుంటే ఇవన్నీ చెడు సంస్కారాలు. వినండి ఒకసారి, ఈ ఒక్క పాయింట్ వినండి చాలు, ఇంకేమొద్దు. చెడు సంస్కారాలు పంటలో ఉన్నటువంటి కలుపు మొక్కలు. చెడు సంస్కారాలు పంటలో ఉన్నటువంటి కలుపు మొక్కలు. ఉత్తమ సంస్కారాలు అంటే పంట. మనం ముందేం చేయాలి? చెడు సంస్కారాలు అనేటటువంటి కలుపు మొక్కలు ఏం చేయాలి? అది బాగా అర్థమవుతుంది. ఆడవాళ్ళు బాగా వింటున్నారు, మగవాళ్ళు కొంచెం అటు ఇటు చూస్తున్నారు, కానీ ఆడవాళ్ళు బాగా వింటున్నారు. మళ్ళా వినండి. చెడు సంస్కారాలు ఉండకూడదు,
మంచి సంస్కారాలే ఉండాలి అనుకుంటే చెడు సంస్కారాలు అనేటటువంటి ఇనప సంఖ్యలు ఉండకూడదు అనుకుంటున్నారు, ఉత్తమ సంస్కారాలు అనేటువంటి బంగారు సంఖ్యలు కావాలనుకుంటున్నారు. మీకు ఒక రహస్యం చెప్తున్నాను. దేన్నైతే నువ్వు వద్దనుకుంటావో అది లోతుగా బలపడుతుంది. ఇప్పుడు మెడిటేషన్లో దెబ్బతిన్నది అక్కడే నాన్న, అక్కడే నేను సక్సెస్ అయింది కూడా అక్కడే. నువ్వు ఎవరినైతే వ్యతిరేకిస్తుంటావో వాళ్ళు ఎక్కువసార్లు గుర్తుకొస్తుంటారు. ఎవరినైతే వ్యతిరేకిస్తే వాళ్ళు ఎక్కువసార్లు ఏమవుతారు? గుర్తుకొస్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు గుర్తుకొస్తుంటారో వాళ్ళు ఏమవుతారు? లోతుగా రికార్డ్ అవుతారు. మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు శత్రువు వచ్చాడు అనుకొచ్చి వీడిపోడు ఎందుకు వచ్చాడు అనుకుంటాం. వాడు బాడు, అతను ఏమవుతాడు? నీకు డ్రైవర్ అయిపోతాడు. నీ జీవితానికి ఏమవుతాడు? అతను డ్రైవర్ కూర్చుంటాడు లోపలికి. నేను బాను అంటాడు. వీడు ఉండకూడదు అంటాడు, నేను ఉంటానంటాడు. నువ్వేం చేస్తావు? ఇక అక్కడ ఘర్షణ జరుగుద్ది. వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల మహాభారత యుద్ధం జరిగింది కదా. ఇక కళ్ళు మూసుకొని హాయిగా నిద్రపోయి లేచి గంటన్నర కూర్చున్నానమ్మా అంటాడు. గంటన్నర కూర్చోలే, గంటం బావు నిద్రపోయావు. అందుకే యోగాలోకి వచ్చారు చాలామంది బరువు పెరుగుతారు, ఎందుకంటే కదలకుండా కూర్చోవటమే కదా. వినండి ఒకసారి. చెడు సంస్కారాలు ఉత్తమ సంస్కారాలు రెండు బంధాలు కాబట్టి మనం ఏం చేయాలి? మొత్తం తీసేద్దాం. మరి అక్కడేం మిగులుద్ది? చెడు సంస్కారాలు ఉత్తమ సంస్కారాలు ఇనప సంఖ్యలు బంగారు సంఖ్యలు కలుపు మొక్కలు పంట మొత్తం తీసేసామనుకోండి, అక్కడేం మిగులుద్ది? శూన్యములు. అదే ఆత్మస్థితి అంటే. అది ఆత్మస్థితి అంటే. బీ కేర్ఫుల్. ఆత్మస్థితికి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది. మనకి మీరు ఈ సచ్చరిత్ర పారాయణం చేసేటప్పుడు చూడండి, వేపాకు తీయగా ఉంది అనేది మాయే, వేపాకు చేదుగా ఉంది అనేది కూడా మాయే. మరి వేపాకు ఎలా ఉండాలి? చప్పగా ఉంటే చాలంట. కాబట్టి చెడు సంస్కారాలు తీసేయండి, ఉత్తమ సంస్కారాలు తీసేయండి. అక్కడ ఏం మిగిలింది? ఇంకా జీరో. దీనికి నేను 6 పేర్లు చెప్తాను. శూన్య స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, ఆత్మస్థితి, పరబ్రహ్మ స్థితి, పరిపూర్ణ స్థితి. 7 చెప్పానా? ఇంకొక 3 కూడా చెప్తా. వద్దులే, ఎందుకు మరి నోట్స్ ఎక్కువ అయిపోద్ది. వినండి ఒకసారి. మరి అలాగే కూర్చున్నావు అనుకో, నువ్వేమవుతావు? అలాగే శూన్య స్థితిలో కూర్చుంటే ఏమవుతావు చెప్పనా? జబ్బులు వస్తాయి. ఎందుకనుకున్నారు? శూన్యస్థితి కానీ మరణం కానీ గాఢ సుషుప్తి కానీ కోమా కానీ మొత్తం దగ్గర సంబంధంలో ఉంటాయి. అక్కడ చేతన మనసు పనిచేయదు, నువ్వు అట్నే ఉండిపోతావు, అలాగే ఉండిపోతావు. అప్పుడు ఇన్ఫెక్షన్స్ రావచ్చు, చెడు ప్రభావం లోపలికి రావచ్చు, జబ్బులు వస్తే. అలా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే రమణ మహర్షి, మిగతా వాళ్ళు చూసుకోండి కావాలండి. కాబట్టి వినండి ఒకసారి. శూన్యస్థితికి చేరిన తర్వాత ఈ ఒక్క పాయింట్ బాగానండి. శూన్యస్థితి నుండి మనం కర్మలు మొదలు పెట్టాలి మరలా. అది జీరో స్టేట్కి చేరిన తర్వాత అలాగే ఉండకూడదు, స్తబ్దతగా ఉండకుండా అక్కడి నుంచి కర్మలు మొదలు పెట్టాలి. నేను ఒక 3 పాయింట్లు చెప్తా, ఒకసారి చూడండి. శూన్యస్థితి నుండి ఆలోచిస్తే అంతరాత్మ. చెప్పండి ఒకసారి. శూన్యస్థితి నుండి ఆలోచిస్తే అంతరాత్మ, శూన్యస్థితి నుండి మాట్లాడితే అంతర్వాణి, శూన్యస్థితి నుండి కర్మలు చేస్తే అంతర్యామి. కాబట్టి శూన్యస్థితికి చేరిన తర్వాత అలాగే స్తబ్దతగా ఉండకూడదు. అక్కడి నుంచి ఏం చేయాలి? మరలా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను, ఈ ఒక్క మాట బాగానండి, ఇది అవసరమే, రాసుకోండి. జీవభావంతో జీవితం మొదలవుతుంది. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే జీవభావాన్ని సమూలంగా కరిగించుకోవాలి. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే జీవభావాన్ని సమూలంగా కరిగించుకోవాలి. అప్పుడు అతను ఏమవుతాడు చెప్పనా? జీవుడు లేని దేహంతో కూడిన దేవుడవుతాడు. మళ్ళా వినండి. జీవుడు లేని దేహంతో కూడిన దేవుడవుతాడు. జీవభావం అంటే ఏంది? ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఏంటంటే జీవభావం. ఇది ఉందంటే నువ్వు ప్రపంచ వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటావు, అహంకారం ఉంటుంది.
కానీ నువ్వేం చేశావు? చెడు సంస్కారాలు అనబడేటటువంటి ఇనప సంఖ్యలు తొలగించుకున్నావు, ఉత్తమ సంస్కారాలు అనబడేటటువంటి బంగారు సంఖ్యలు తొలగించుకున్నావు, కలుపు మొక్కలు తీసేసావు, పంట కూడా కోసేసావు, మళ్ళీ పసుపు వేసుకో. ముందు కలుపు మొక్కలు తీసావు, వరేసి కలుపు మొక్కలు తీసావు, తర్వాత వరి కూడా కోసేసావు. నెక్స్ట్ ఏం చేయాలి? మినుము వేసుకో, ఇంకొకటి వేసుకో. అదేంది? శూన్యస్థితి నుండి ఆలోచిస్తే అంతరాత్మ, శూన్యస్థితి నుండి మాట్లాడితే అంతర్వాణి, శూన్యస్థితి నుండి కార్యక్రమాల్లో కొనసాగితే అంతర్యామి. అప్పుడు అతను ఎలా ఉంటాడు చెప్పనా? జస్ట్ 2 మాటలు చెప్తాను. అతనికి దేహం ఉంది కానీ జీవుడు లేడు. చెప్పండి నాన్న. దేహం ఉంది, జీవుడు లేని దేహంతో కూడినటువంటి వ్యక్తి దేవుడు అవుతాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి చూడండి. లోక కళ్యాణం కోసం, సమాజ ఉద్ధరణ కోసం నిష్కామ కర్మలు చేస్తూ నేను ఏమీ కాను అనే స్థితి నుండి కార్యక్రమాలు నడుపుకుంటూ ఉంటాడు. అతనికి అదనంగా కర్మలు చేరే ప్రసక్తే లేదు. వాటిని ఏమంటారంటే నిష్కామ కర్మలు అంటారు. ఇది నేను అనుసరించినటువంటి విధానం. ఈ విధానాన్ని అనుసరించి నేను సమూలంగా జబ్బుల నుంచి బయటపడ్డాను. లేకపోతే ఒక మాట వాడాను, భవిష్యత్తులో కూడా నాకు జబ్బులు రావన్న. ఎందుకంటే జీవుడు లేని దేహంతో కూడిన దేవుడు అంటే అతనికి శరీరం ఎక్కడిది? ఇంకా శరీరం లేకపోతే అదే ఆత్మస్థితి కదా. జీవుడు లేని దేహంతో కూడినటువంటి దేవుడిగా జీవించడం అంటే శరీరం అక్కడ లేదు. శరీరం లేకపోతే జబ్బులు ఎందుకు వస్తాయి? కాబట్టి ఆ స్థితి నుండి జీవితాన్ని కొనసాగించాలి. అది అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి అలా కొనసాగించుకుంటూ పోతే, ఇప్పుడు మీకు చెప్తున్నాను, 100 ఏళ్ళు బ్రతుకుతారని చెప్పి నేను మీకు హామీ ఇవ్వను. కానీ 80 ఏళ్ల వరకు కర్ర పట్టుకోకుండా, ఒకళ్ళ చేత చేయించుకోకుండా, ఒకళ్ళకి భారం కాకుండా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా, అన్ని పదార్థాలు తింటూ, అన్ని రకాల నీళ్లు తాగుతూ, అన్ని రకాల వాతావరణాలు ఉంటూ ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇంక చెప్పని చివరిలో లాస్ట్లో ఈ ఒక్క మాట చెప్తాను. ఈ ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. ఎంతవరకు ఇంకెక్కడ పొడిగిస్తాను, మళ్ళీ మీకు అజీర్తి అవుద్ది. సబ్జెక్టులో ఎక్కువ చెప్పిన ప్రమాదం. ఎందుకంటే అర్థం కాక మళ్ళీ ఇంటికి పోయి గందరగోళం అవుతారు. ఈ ఒక్క మాటనండి. శూన్యస్థితికి చేరిన తర్వాత లోక కళ్యాణం కోసం సామాజిక బాధ్యతను స్వీకరించి బలమైనటువంటి దృక్పథంతో జీవితాన్ని కొనసాగిస్తూ, సంకల్పంతో జీవితాన్ని కొనసాగిస్తూ అంతిమంగా 3 మాటలు చెప్తాను. అప్పుడే చప్పట్లు కొట్టబాకండి. 3 మాటలు చెప్తాను. ఇచ్చా మరణం పొందొచ్చు, అనాయాస మరణం పొందొచ్చు, సునాయాస మరణం పొందొచ్చు. ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి చేతిలో మనం చేయబెట్టాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఏ టైంలో నీకు మరణం కావాలనుకుంటే ఆ టైంలో నువ్వు జీవితాన్ని ముగించవచ్చు. ఇదే మానవ జీవిత పరమార్థం. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నాను, వినండి ఒకసారి. ఇటువంటి విధానాన్ని ప్రపంచానికి అందించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. ఒక మాట చెప్తున్నాను వినండి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా బాహ్య ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి తెలియజేశాయి. కానీ ప్రపంచం మొత్తంలో ఒక భారతదేశం మాత్రమే నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి విధానాన్ని తెలియజేశాయి. నీ గురించి నువ్వు తెలుసుకుంటే ధ్యానం, ఇతరుల గురించి తెలుసుకుంటా ఉంటే పరధ్యానం. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి విధానాన్ని ప్రపంచానికి అందించినటువంటి గడ్డ భారతదేశం. ఇంకొక విషయం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. 2030 తర్వాత, 2030 తర్వాత, 2030 తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపుకు చూసే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే మొన్న విజయవాడలో చూశారు, వరదలు చూశారు. ఇవాళ చాలా చోట్ల చైనాలో వరదలు. చైనాలో 270 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తే అందరూ లేచిపోయారు, పైకి లేచిపోయారు. భవిష్యత్తులో ఇంకా వస్తాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు, గందరగోళాలు జరుగుతాయి. ఇవన్నీ ఎందుకంటే ప్రకృతి మనిషిని శిక్షిస్తుంది. మనుషులంతా ఏమయ్యారంటే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి ప్రకృతి మనుషులను శిక్షిస్తుంది. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ప్రకృతి నిన్ను రక్షిస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే ప్రకృతి నిన్ను హెచ్చరిస్తుంది, శిక్షిస్తుంది, ఇంకా వినకపోతే భక్షిస్తుంది. ఎలా జరుగుద్దండి భవిష్యత్తులో? ఒక మాట చెప్తాను. పత్రిజీ గారు లాంటి వ్యక్తులు కొంతకాలం జీవించారు, వెళ్ళిపోయారు. కానీ పత్రిజీ గారు ఎక్కడికి బలదు, మన మధ్యలో ఉన్నారు. పత్రిజీ గారి గొప్పతనాన్ని గురించి ఒక మాట చెప్తాను.
మన నందవరంలో గురు పౌర్ణమి వేడుకలకు నేను వెళ్ళాను. మహానందిలో బయలుదేరాను, నందవరం వెళ్తున్నాను. అంత విపరీతమైన వర్షం విపరీతం జరుగుతుంది. నందవరంలో ఎటువంటి టెంట్లు వేయలేదు, ఓపెన్గా పెట్టారు. నేను అనుకున్నాను గ్యారంటీకి ఇది జరగదు, ఎందుకంటే ఇంత వర్షం పడుతుంది కదా అనుకున్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, 2 కిలోమీటర్ల వరకు వర్షం పడింది. 2 కిలోమీటర్ల నుంచి ప్రాంగణంలో వర్షం లేదు అసలు. ఎందుకో చెప్పనా, పత్రిజీ గారి యొక్క మహాసంకల్పం అంత గొప్పది. అటువంటి వ్యక్తులంతా కూడా బ్రతికున్నప్పుడే ధ్యాన భారత్ అని, శాకాహార జగత్ అని చెప్పి కొన్ని ఆశయాలు పెట్టుకున్నారు, కొన్ని సంకల్పాలు పెట్టుకున్నారు, కొన్ని దృక్పథంతో జీవించారు. కానీ వాళ్ళు ఇంకా సూక్ష్మ రూపంలో మన మధ్య తిరుగుతున్నారు. ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో 4 అంతస్తులు ఉంటాయి. ఇదొక్కటి చూడండి, ఇదొక్క కాన్సెప్ట్ చెప్తాను. ఒకటి, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తుల్ని సద్గురువులు అంటారు. ఎవరు నాన్న? సద్గురువు అంటే సత్యవంతంగా జీవిస్తూ అనుభవసారాన్ని పంచేటటువంటి వ్యక్తినే సద్గురువు అంటారు. ఈ సద్గురులు కొంతకాలం బోధించిన తర్వాత బోధన మీద కూడా విరక్తి కలుగుద్ది. వాళ్ళు మౌనానికి వెళతారు. వాళ్ళే అవధూతలు. ఎవరాళ్ళు? మొదట ఎవరు? సద్గురులు బోధిస్తారు. ఎందుకు? అనుభవసారాన్ని ప్రపంచానికి అందించడం కోసం బోధిస్తూ ఉంటారు. వీళ్ళకి సత్యవంతమైన జీవితం ఉంటుంది. చెప్పే ప్రతి మాట కూడా దాన్ని జీవితానికి అన్వయించుకుంటారు. వాళ్ళు సద్గురువులు. తర్వాత అవధూతలు ఎలా ఉంటారు? ఎండ లేదు, వర్షం లేదు, చలి లేదు, ఆహారం లేదు, కొన్ని సందర్భాల్లో మట్టి కూడా తింటుంటారు, మలం పక్కనే పడుకుంటారు. వాళ్ళకి అసలు ఏమీ తెలియకుండా అన్నీ తెలిసినటువంటి స్థితే అవధూతల స్థితి. అవధూతలు ఏ ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇల్లు శక్తి స్థావరం అవుతుంది. నేను చాలామందిని చూశాను. రాయలసీమలో కాశిరెడ్డి నాయన చెప్పి ఒక ఆయన ఉన్నాడు, కాశిరెడ్డి నాయన. ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట కూడా అన్నదానం జరుగుతుంది. వాళ్ళ అన్నదానం కూడా మామూలుగా కాదు. అర్ధరాత్రి పోయినా సరే గడ్డం పట్టుకొని బతిలాడు అన్నం పెడతా ఉంటారు. అన్నం పెట్టేటటువంటి వాళ్ళకి జీతం ఎంత అనుకున్నారు చెప్పమంటారా? నెలకు ₹1. అటువంటి వ్యక్తులు ఎందుకంటే అటువంటి మహానుభావులు కాలు పెట్టినటువంటి ప్రతి ప్రాంతం కూడా శక్తి స్థావరం అవుతుంది. అది అవధూతలంటే. ఈ అవధూత తన అనుభవసారాన్ని ప్రపంచానికి అందించడం కోసం బలమైనటువంటి సంకల్పాలతోటి, దృక్పథంతో బ్రహ్మాండంగా మిరకలు చేస్తూ ఉంటారు, అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరంటే ఋషులు. సో మొదటి స్టేజ్ ఏమిటి? సద్గురువులు. రెండో స్టేజ్ ఏమిటి? అవధూతలు. మూడో స్టేజ్ ఏమిటి? ఇక 4వ చెప్తున్నాను, అవతార పురుషులు. అటువంటి అవతార పురుషులు వెలిసినటువంటి గడ్డే భారతదేశం. భవిష్యత్తులో భారతదేశం నుంచి ఆధ్యాత్మిక భావనలు ప్రపంచం మొత్తానికి విస్తరించబోతున్నాయి. ఒక 10-15 సంవత్సరాలు భారతదేశం చాలా సంక్షోభాలు ఎదుర్కొంటుంది, గందరగోళాలు జరుగుతాయి, చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. ఎందుకంటే భారతదేశంలోనే జనాభా ఎక్కువగా ఉంది, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, నిరుద్యోగం ఎక్కువగా ఉంది, గందరగోళాలు జరుగుతున్నాయి. కానీ తర్వాత మాత్రం భారతదేశం ప్రపంచ నెంబర్ 1 అవుతుంది. సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. మిగతా దేశాలు మొత్తం బోగిలైతే భవిష్యత్తులో భారతదేశం ఇంజన్ కాబోతుంది అన్నాడు. మిగతా దేశాలు మొత్తం బోగిలైతే భారతదేశం ఇంజన్ కాబోతుంది అన్నాడు. అటువంటి వ్యక్తులు పుట్టుకతోటే ఉత్తమ సంస్కారం కాదు, అసలు సంస్కార రహితంగా పుడతారు. ప్రచారం చేస్తూ ఉంటారు, మిరకలు చేస్తూ ఉంటారు, సిద్ధులు ప్రదర్శిస్తుంటారు, అద్భుతాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ జీవితమే ఒక మహత్తరంగా ఉంటుంది. సో అటువంటి వ్యక్తులు భవిష్యత్తులో చాలామంది రాబోతున్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు నమ్ముతారు, నమ్మండి తప్పనిసరిగా. ఈ వైరా లాంటి ప్లేస్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు బాగా పరిణతి చెంది ఒక్కొక్క ఇల్లు కూడా ఒక దేవాలయం అవుతుంది. మరొకసారి చెప్తున్నాను, ఇది పత్రిజీ గారిది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. పత్రిజీ గారిది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. ఇక్కడ చేయాల్సింది ఒక్కటే. ఇందాక ప్రసాద్ ఎంత మంచి మాట చెప్పాడు. అన్ని సంస్థలను కలుపుకోవాలి, అందరు గురువుజనులను కలుపుకోవాలి, అందరూ ఒకటనే భావన రావాలి. సంస్థల మధ్య పోటీలు ఉన్నా, గురువుజుల మధ్య పోటీ ఉన్నా, సంస్థలు ఇరుక్కొని పోయినా అది కూడా బంధంగా మారుతుంది. మనం సంస్థలకు అతీతంగా ఉండి సంస్థలను కొనసాగించేటటువంటి పరిస్థితి రావాలి. భవిష్యత్తులో అటువంటి విధానం తప్పనిసరిగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరంతా కూడా ఆ దిశగా మీ జీవితాలను మలుచుకుంటారని చెప్పి
మనస వాచ కర్మణ కోరుకుంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, 2-3 క్వశ్చన్స్ వేస్తే నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం. సో ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రసాద్కి, అలాగే రాజు గారికి, మీ అందరికీ పేరు పేరున శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సబ్జెక్టు చాలా ఉందమ్మా, ఇంక మొదలు పెడితే జరుగుతూ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైన డౌట్ ఉండదు, అర్థం కాకపోయిన డౌట్ ఉండదు. అర్థమైంది అర్థం కాలేదు, మనకు అర్థం కావాలంతే. ఓకేనా? ఎందుకంటే బయట వర్షం కూడా మొదలవుతుంది. ఆగిపోయిందా? ఏంది, ప్రకృతిని కూడా మనం శాసించే స్థాయికి వచ్చామా? మీకు ఒక విషయం చెప్తున్నాను. షిరిడీ బాబా బ్రతికున్న రోజులలో, ఎందుకు చెప్తున్నా, ఆధ్యాత్మిక మార్గంలో గొప్పతనం చెప్తున్నాను. షిరిడీ బాబా బ్రతికున్నటువంటి రోజులలో మిట్ట మధ్యాహ్నం షిరిడిలో గాలి దుమారం వచ్చింది. వర్షం తక్కువగా ఉంది, గాలి దుమారం ఎక్కువగా ఉంది. అందుకని రేకులు లేచిపోతున్నాయి, గుడిసెలు మొత్తం నేలమట్టం అయిపోతున్నాయి. ఒక 20 మంది పరిగెత్తుకుంటూ వచ్చి, బాబా షిరిడి నేలమట్టం అయిపోతుంది, కాపాడమని చెప్పి అనగానే బయటకు వచ్చి, ఆగో, ఆపు నీ ప్రతాపం, వెళ్ళిపోన్నాడు. 5 నిమిషాలకు ఆగిపోయింది. ఇదే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సత్యసాయిబాబా వారు వైట్ ఫీల్డ్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. ఆయన దర్శనం కోసం చాలామంది కూడా బయటనే చాలామంది కూర్చొని ఉన్నారు. పక్కన ఒక అతిథి ఉంటే ఆయనతో చెప్పాడు, ఇప్పుడు ఒక మిరకల్ జరుగుద్ది చూడని చెప్పి అన్నాడు. ఎవరు? షిరిడి సత్యసాయిబాబా. ఎవరితోటి? ఆయనతోటి. ఏంటో స్వామి మీరు చూయించండి, నాకు చెప్పటం కాదన్న. ఈయన దర్శనం కోసం అడుగు పెట్టాడు, వర్షం ఆగిపోయింది. అందరికి దర్శనం ఇచ్చి మళ్ళీ లోపలికి వచ్చాడు, వర్షం మొదలైంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఏ స్థితి నుండి పనిచేస్తారంటే శూన్య స్థితి నుండి పనిచేస్తూ ఉంటారు. నేను ఫలానా అనే అహంకార స్థితిలో పనిచేస్తే మాత్రం అక్కడ నేను ఫలానా అనే దానిలో కొంత లోపాలు ఉంటాయి. నేను చేస్తున్నాననే భావన ఉంటుంది, అక్కడ బంధం ఉంటుంది. కానీ నేను ఏమీ కాననే భావన ఉంటే మాత్రం అటువంటి బంధాలు ఉండవు. అటువంటి మహానుభావులు భవిష్యత్తులో రాబోతున్నారు. ఇంకొక విషయం కూడా చెప్తాను, మీరు అనుమతిస్తే. ఆకస్మికంగా చనిపోయి తర్వాత కొన్ని దశాబ్దాలు జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరంటే రమణ మహర్షి. ఎట్లా చెప్పనా, 16వ సంవత్సరం రమణ మహర్షి గారు ఫిజికల్గా చనిపోయారు. శరీరం అక్కడుంది, తాను బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ జీవుడు ఉన్నాడు, ఇక్కడ శరీరం ఉంది. అప్పుడు ఒకే ఒక మాట అనుకున్నాడు, నేను వేరు, శరీరం వేరు, నేను వేరు, శరీరం వేరు, నేను వేరు, నేను ఎవరు, నేను ఎవరు, నేనని ఎవరని చెప్పి ఆయన మౌనంలో ఎక్కువ కాలం ఉన్నాడు. ఆ విధంగా కొనసాగించినటువంటి వ్యక్తి ఆయన బయటకు వచ్చినటువంటి జీవుణ్ణి మరలా దేహంలోకి ప్రవేశపెట్టగలిగారు. బయటకు వచ్చినటువంటి జీవుణ్ణి దేహంలో ప్రవేశపెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే రమణ మహర్షి. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను, ఆయన ఎవరంటే షిరిడీ బాబా. షిరిడీ బాబా ఏం చేశాడు నాన్న, మీకు తెలిసే ఉంటుంది. నేను దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, 72 గంటలు నా దేహానికి కాపలా ఉండండి, 72 గంటల తర్వాత కనుక నేను రాకపోతే నా దేహాన్ని పలానా చోట పెట్టమన్నాడు. కలెక్టర్ గారు వచ్చారు, డాక్టర్లు వచ్చారు, నాడి చూశారు, చనిపోయినట్టుగా నిర్ధారించారు. తర్వాత అందరు కూడా తీసేసి ఖననం చేసేద్దామన్నారు. కానీ అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి మాత్రం లేదండి, 72 గంటలు ఉండమని చెప్పేసరికి 72 గంటలు ఉన్నాడు. తర్వాత కదలికలు వచ్చినాయి, మళ్ళీ బయటకు వచ్చాడు, కొన్ని దశాబ్దాలు జీవించాడు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను, సత్యసాయి బాబా వారు. ఆయన శ్రీకృష్ణుడిని కన్నదెవరంటే దేవకి దేవి, పెంచింది ఎవరంటే యశోద. కన్నదేమో దేవకి దేవి, పెంచింది ఎవరంటే యశోద. సత్యసాయి బాబాని కన్నదెవరంటే ఈశ్వరమ్మ, పెంచింది ఎవరంటే కరణం సుబ్బమ్మ. కరణం సుబ్బమ్మకు పిల్లలు లేరు, సంతానం లేదు, ఆస్తులు ఉన్నాయి బాగా. వాళ్ళు బ్రాహ్మణులు, కరణీకం చేసేటటువంటి వాళ్ళు. బాబా ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి భోజనం పెట్టడం, ఆయనకు సరి సపర్లు చేస్తూ ఉంది, అట్లా జరుగుతూ ఉంది. ఈ చూసి బాబాగారు ఒకరోజు ఒక మాట అన్నారు, సుబ్బమ్మ నాకింత సేవ చేస్తున్నావు కదా, నీకేం కావాలన్నా కోరుకో అన్నాడు. నాకింత సేవ చేస్తున్నావు కదా, నీకేం కావాలన్నా కోరుకోమని చెప్పి సత్యసాయి బాబా కరణం సుబ్బమ్మని అడిగాడు. స్వామి నేను కోరుకునేది ఏముంది, నాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాకపోతే సంతానం లేదు, నా చితికి నిప్పి పెట్టేవాళ్ళు లేరు కదా, మిమ్మల్ని చితికి నిప్పి పెట్టమని నేను అడగను, కానీ మీరు చనిపోబోయే ముందు నా నోట్లో కొంచెం తులసి తీర్థం పోయండి చాలని అడిగింది.
తులసి తీర్థం పోయిండు చాలని అడిగింది. ఎవరు? కరణం సుబ్బమ్మ. నీ కోరిక నెరవేరుస్తానన్నాడు. మధ్యాహ్నం 12:30కి కరణం సుబ్బమ్మ చనిపోయింది. మధ్యాహ్నం 12:30కు చనిపోయింది కరణం సుబ్బమ్మ. సుబ్బమ్మ చనిపోబోయింది ఏం చెప్పింది? బాబావారు వచ్చి నా నోట్లో తులసి తీర్థం పోసి అంతవరకు నా శవాన్ని కదిలించొద్దన్నది. బాబావారు వచ్చి నా నోట్లో తులసి తీర్థం పోసి అంతవరకు నా శవాన్ని కదిలించొద్దని చెప్పి ఆదేశించింది, వెళ్ళిపోయింది. తర్వాత బాబాగారు నిలయంలో లేరు, మద్రాసులో ఉన్నారు. తుఫాను పడతా ఉంది, టెలిగ్రామ్ బాటలేదు, టెలిఫోన్ బాటలేదు, వస్తాడో రాడో తెలియదు. అందులో బ్రాహ్మణులు అందరూ గుంపు కూడారు. ఏం చేయాలో అర్థం కాక గొగుసుగుసలు ఆడుకుంటూ రాత్రి అంతా గడిపారు. పొద్దున లేచిన తర్వాత ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. బాబా గారు వస్తాడని గ్యారంటీ లేదు, టెలిగ్రామ్లో బాటలు లేదు, టెలిఫోన్లు లేవు, తంతి బాటలు లేదు. అందుకు ఎందుకు ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది కదా, ఆమెకి తులసి తీర్థం పోసారు లేదు, ఆమె చూడదు కదా ఇంకా ఎందుకంటే వీళ్ళకి లోపల ఆకలి అవుతూ ఉంది. మరి శవాన్ని అక్కడ పెట్టేసి మరి ఇదంతా చేస్తే అట్టు కుదురు, ఎవరి బాధలు వాళ్ళకి, అవునా కాదా? సరే తీద్దాం అనుకుంటున్నారు. కరెక్ట్గా 10:30 11 అయింది. స్వామి వచ్చేసాడు. వచ్చిన తర్వాత విషయమేనండి, ఆయన రాగానే అందరు లేచి నిలబడ్డారు. సుబ్బమ్మ దగ్గరకు వచ్చాడు. సుబ్బమ్మ లే అన్నాడు. లేచి కూర్చుంది. సుబ్బమ్మ లే అన్నాడు, లేచి కూర్చుంది. నోరు తెరవన్నాడు, నోరు తెరిచింది. ఇట్లా అన్నాడు, తులసి తీర్థం పడింది. నోరు మూసుకున్నాడు, మూసుకుంది. తృప్తిగా ఉందా అన్నాడు, తృప్తిగా ఉంది స్వామి. ఇంకా పడుకున్నాడు, పడుకుంది. తీసుకెళ్ళమన్నాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు సైన్స్ పరంగా చెప్తే కావాలంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దాని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని క్రమం తప్పకుండా సాధన చేసేటట్లయితే మన బ్రెయిన్లో ఉన్నటువంటి కణాలు మొత్తం అద్భుతంగా పనిచేస్తాయి. మన బ్రెయిన్లో ఎన్ని కణాలు ఉన్నాయనుకున్నారు? దాదాపు 87 బిలియన్ కణాలు ఉన్నాయి. 87 బిలియన్ కణాలు ఉన్నాయి. గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి కేవలం 23% పనిచేస్తాయి. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసేటటువంటి వాళ్ళకి 96% పనిచేస్తాయి. అటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చుంటారు, జరగబోయేది కూడా తెలుసుకుంటారు. అటువంటి మానవాతీత అతీంద్రియ శక్తులు అందరికీ వస్తాయి. భవిష్యత్తులో హాస్పిటల్స్ కూడా పెద్దగా ఉండవు. మైండ్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. నా జీవిత ఆశయం కూడా ఉంటుంది. సంకల్ప సిద్ధి కేంద్రాలని చెప్పి కొన్ని కేంద్రాలు పెట్టి అక్కడ శక్తి సావరం తయారు చేసి ఎవరు పోయి అక్కడ కూర్చునేసి వాళ్ళు జబ్బులు పోతాయి. ఎందుకంటే అక్కడ ఏముంది? పవిత్రమైన శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా జబ్బులు ఏమవుతాయి? తొలగిపోతాయి. భవిష్యత్తులో మీరంతా అలా కావాలి. ఆధ్యాత్మికత అనేది అంతులేని అనంతమైన లోతు తెలియని మహాసముద్రం. అంతులేని అనంతమైన లోతు తెలియని, మనం తెలుసుకున్నాం అనుకుంటే తెలుసుకున్నది ఎంతంటే సముద్రంలో ఒక దోసెడు నీళ్లు తెలుసుకున్నట్లు లెక్క. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మనకి లోతులు తెలుస్తూ ఉంటాయి. లోతులు చేసే కొద్దీ మన మెరికలు జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తులో నెగిటివ్ ఫోర్సెస్ బాగా పెరుగుతాయి. ఇంకా అరాచకాలు బాగా జరుగుతాయి. అరాచకాలు ఎంత బాగా జరిగితే అంత మంచిది. ఎందుకంటే పునర్నిర్మాణం కూడా తొందరగా జరిగిపోతుంది. అరాచకాలు జరిగిన చెప్పి మనం బాధపడాల్సిన పని లేదు, టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు, లేదా గొడ్డలు తీసుకొని బజార్లో పోయి మనం ఎవరిని సంపాదించిన పని లేదు. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అవుతారు. కానీ భవిష్యత్తులో ఒక విప్లవం రాబోతుంది, ఆధ్యాత్మిక విప్లవం రాబోతుంది. ఆ విధంగా భవిష్యత్తులో అందరూ కూడా ఆ మార్గం వైపుకు మళ్ళీ మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని ఇంకొక మాట చెప్తున్నాను. ఈ బీజం పడ్డ తర్వాత మీరు సాధన చేసినా చెయ్యకపోయినా లోపల మార్పు వస్తూనే ఉంటుంది. మార్పు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. కాకపోతే సాధన చేయటం ఎందుకంటే కొంచెం స్పీడ్గా రావటం కోసం. స్పీడ్గా మార్పు రాదు. మీరు అనుకుంటారేమో భార్యాభర్త కలిసిన రోజు బిడ్డ పుట్టడు కదా, విత్తనం వేసిన రోజు ఫలం రాదు కదా. విత్తనం వేయాలి, అది మొక్క కావాలి, తర్వాత వృక్షం కావాలి, తర్వాత పుష్పాలు రావాలి, తర్వాతనే భార్యాభర్త కలిసిన తర్వాత 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4 నెలలు, 9 నెలల తర్వాత కదా బిడ్డలు వచ్చేది. మనం ఏంటంటే ఇంకో రాలేదేంది అంటారు. ఒకసారి నేను చిల్లరపేట క్లాస్ చేస్తుంటే ఒక ఆమె వచ్చింది. వచ్చి కొంచెం ఇబ్బంది పడతా కూర్చుంది. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావన్నా? నేను ఏర్పేట నుంచి వచ్చానండి అంది. ఏంది ఏర్పేట నుంచి కూడా నా క్లాస్కి వస్తారని చెప్పి నేను కొంచెం గర్వపడ్డా. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారంటే నాకు కొంచెం గర్వమే కదా. లేదండి మా చిల్లరపేటేనండి, ఏర్పేటలో కొంతకాలం ఉండి మళ్ళీ వచ్చానండి అంది. ఏర్పేట ఎందుకు పోయావు, ఎందుకు వచ్చావన్నా? ఏమి లేదండి, ఏర్పేట సాధన చేసుకుందాను పోయాను.
పోయి కూర్చొని సాధన చేసుకుంటా ఉంటే వెన్నుపూసలో జలజల 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 అంటుంది. మా గురువుగారిని అడిగాను, ఏమండి నిన్న మధ్యాహ్నం నుంచి వెన్నుపూస మొత్తం జలజల జలజల అంటుంది, మరి ఏంటంటేను ఇంకేముందమ్మా నీ కుండల శక్తి లేచింది అన్నాడు ఆయన. ఇక ఆమె ఆనందానికి అవధులు లేవు. నా కుండల శక్తి లేచింది, నాది లేచింది, నాది లేచిన మొదలుపెట్టింది. ఇక మిగతా వాళ్ళు మాది లేవకుండా నీది ఎట్లా లేచింది, మేము వచ్చి 2 సంవత్సరాలు అయితే మాది ఎందుకు లేవలేదు, నీది ఎందుకు లేచింది అని చెప్పి ఆమెను కొరకొర చూడటం మొదలుపెట్టారు. సరే నెక్స్ట్ డే ఏమైంది, ఆ జలజలపై గుచ్చుకోవటం మొదలుపెట్టింది. మొదలు పెడితే పోయి అడిగింది, ఏమండి నిన్న మాత్రం జలజల బాగుందండి, మరి ఇవాళ ఏదో గుచ్చుకుంటుందంటే ఒకసారి డాక్టర్ చూపించమంటే కూర్చొని డిస్క్ ప్రాబ్లం వచ్చిందండి. కాబట్టి చాలా మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఫలితం అనేది వెంటనే రాదు, పరిణామం వేగంగా జరగదు, పరిణామం ఆగిపోదు, పరిణామం జరుగుతూనే ఉంటుంది. కానీ భవిష్యత్తులో మీరందరూ కూడా ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో మీరందరూ కూడా సమిధలుగా రాముడి కార్యానికి గనక కోతులు ఏ విధంగా సహాయం చేసినా ఆ విధంగా సహాయం చేస్తూ నన్ను పత్రిజీ గారిని వేరుగా చూడబాకండి. ఎందుకంటే అందరం ఒకటే, అందరి యొక్క ఆశయం, అందరి యొక్క సంకల్పం, అందరి యొక్క గమ్యం, అందరి యొక్క లక్ష్యం ఒకటి. ఎందుకంటే స్వార్థం ఉంటే ఆయన గురువు కాడు. అసలు నా సంస్థే డెవలప్ కావాలి, మిగతా సంస్థలు వద్దనుకుంటే వాళ్ళు గురువులు ఎట్ట అవుతారు, వాళ్ళు స్వార్థపరులు అవుతారు కదా. కాబట్టి ఆ విధంగా సమిష్టి కృషితో ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి ప్రసాద్కి హృదయపూర్వకంగా శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్. ఇప్పటి వరకు ఎంతో అద్భుతమైనటువంటి అమృత జ్ఞానాన్ని అందించినటువంటి మన పూజ్యశ్రీ భిక్షమే గురూజీ గారికి గట్టిగా మనం కరతాళ ధ్వనితో కృతజ్ఞత తెలియజేద్దాం. అలాగే పిరమిడ్ పార్టీ గురించి ఒక అవగాహన కల్పించాలని మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. ఆధ్యాత్మిక పార్టీ యొక్క ఆవశ్యకత అనేది ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీ మాటల్లో ఆ ఫౌండేషన్, అది పిరమిడ్ పార్టీ ప్రారంభించినప్పుడు వారు ఉన్నారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షులు కళాధరెడ్డి గారు ప్లీజ్ వేదిక మీదకి రండి. మరి వీరి అధ్యక్షతన గత ఎలక్షన్లో మరి అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కంటెస్ట్ చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. మరి మీ మాటల్లో ప్రజలకు 2 విషయాలు, ఆధ్యాత్మిక పార్టీ యొక్క ఆవశ్యకత గురించి. పిరమిడ్ పార్టీ సర్పంచ్ ఎవరు మీరు? జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కోట్లు గుమ్మరించి ఓట్లు కొంటున్నారు, పదవులు అలంకరిస్తున్నారు. మళ్ళీ ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బు మొత్తం మళ్ళా సమకూర్చుకోవటం కోసం నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ రణరంగం మొదలవుతూ ఉంది. కానీ అలా కాకుండా అందరూ ఐకమత్యంతో, ఒకే తాటి మీద, ఒకే ఆశయంతో, ఒకే సంకల్పంతో, ఒకే ధ్యేయంతో ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలంటే పార్టీ చాలా అవసరం. అది చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికవేత్తలకు పార్టీలు ఎందుకండి అంటారు. కాదు, ఇవాళ అవసరం. ఎందుకంటే బాధ్యతలు నెరవేర్చాలంటే తప్పనిసరిగా అధికారం కావాలి. అధికారం లేకపోతే ఎవరు పిలుస్తారు చెప్పండి? అధికారంలో ఉన్నంత వరకు ఆ వ్యక్తికి అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తుంటారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళని చూడరు కూడా ఎవరు. ఇప్పుడు రాజ్నాథ్ కోవింద్ ఉన్నాడు, ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ బాగుంది. వాళ్ళు ఆయన ఎవరు చూస్తున్నారు చెప్పండి? అలాగే రాజకీయ పార్టీలు కూడా అవసరమే. భవిష్యత్తులో మాత్రం ఇటువంటి ఆధ్యాత్మిక రాజకీయ పార్టీలు వెలుగులోకి వస్తేనే రాష్ట్రానికి, దేశానికి విముక్తి కలుగుతుంది. ఆ బీజం వేశారు పత్రిజీ గారు బీజం వేశారు. కానీ ఆయన యొక్క సంకల్పం చాలా గొప్పది. కాకపోతే ఏంటంటే అప్పుడు మాలాంటి వ్యక్తులు కూడా చిన్న సామాన్య స్థాయిలో ఉండి మేమేం చేయలేకపోయాం. నన్ను అడిగారు కూడా, నన్ను ఫోన్ చేసి అడిగారు, భిక్షమయ్య నువ్వు కూడా ఆలోచించంటే కరెక్టేనండి, నేను అసలు సంస్థ నిలబడే విషయంలో కూడా నేను ఇంకా అనుమానం పడుతున్నాను. నేను కూడా ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదు ఇంకా. ఎందుకంటే నా బలహీనతలు తెలుసు, నా బలం తెలుసు.
బలం ఎక్కడ ఉంటుందో అక్కడ కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతలు పోకుండా బలాన్ని గురించి చెప్పుకోవటం కూడా కరెక్ట్ కాదు. బలహీనతలు చూపించుకుంటూ బలాన్ని విస్మరించుకోవడం కరెక్ట్ కాదు. కానీ భవిష్యత్తులో మాత్రం తప్పనిసరిగా అవసరం. కొంతమంది ఇలాంటి వ్యక్తులు. మీ పేరేం పేరు? కళాధర్. ఎక్కడ పేరు విన్నాను, ఎక్కడో కరీంనగర్. రైట్. ఎక్కడ పేరు విన్నాను అన్న. సో అటువంటి వాళ్ళందరూ కూడా కలిసి మనకు ఉద్యమంగా తీసుకెళ్దాం. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల కన్నా ఆధ్యాత్మిక నాయకులను నమ్ముతారు జనం. ఎందుకంటే వీళ్ళలో స్వార్థం ఉండదు, ప్రతిఫలాపేక్ష ఉండదు, కాబట్టి తప్పనిసరిగా ఇదవుతారు. సో ఆ దిశగా మనందరం ముందుకెళ్దాం. నా వైపు నుంచి నేను కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా సహాయం చేస్తాను. ఎటువంటి ఇబ్బంది వద్దు, చేసుకుందాం. ఇంకా అయితే ఏంటంటే అంత యంత్రాంగం ఉండాలి, దానికి తగ్గటువంటి ప్రిపరేషన్ ఉండాలి. ఇవాళ జయప్రకాష్ నారాయణ లాంటోళ్ళే, జయప్రకాష్ నారాయణ గారు లాంటోరే పార్టీ పెట్టి మళ్ళీ ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి పెద్ద ఆశయంతో సంకల్పంతో జేడీ లక్ష్మణ్ కూడా అదే పని చేశాడు. ఉద్యోగం వదులుకున్నా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ తుఫాన్లో వీళ్ళంతా కొట్టకపోతున్నారు. కానీ భవిష్యత్తులో ఆధ్యాత్మికవేత్తలు వటవృక్షాలు అయిపోయి వీళ్ళు కూడా రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లి దిశలో తప్పనిసరిగా ప్రపంచం సపోర్ట్ చేస్తుంది. ఆ దిశగా మనందరం ముందుకెళ్దాం. మన ఆశయాన్ని, సంకల్పాన్ని నెరవేర్చుకుందాం. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. చివరి మాటలు కళాధర్ రెడ్డి గారి ద్వారా. పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. నేను పత్రిజీ పార్టీ అంటాను, మీరు పిరమిడ్ పార్టీ అని 3 సార్లు గట్టిగా అనండి. పత్రిజీ పార్టీ, పత్రిజీ పార్టీ, పత్రిజీ పార్టీ. పూజ్యులు భిక్షమయ్య గారు సభావేదికకు వస్తూ ఉన్నప్పుడు ఆనందప్రసాద్ గారు ఫోన్ చేశారు. నేను పక్కకే ఉన్నాను. ఈ గురు సంస్థాన్ వారు చూపిస్తూ ఉంటే ఆలయంలోకి వెళ్ళాను. దాని తర్వాత వచ్చి కూర్చున్నా. నేను డయాస్ మీదకి రాకుండా కింద ఎందుకు కూర్చున్నాను అంటే, ఇది కూడా నేను పత్రి సార్ దగ్గర నేర్చుకున్నదే. ఎందుకంటే వారి గురించి ఎంఎంఐ ద్వారా చాలామందికి సుపరిచయము. ధ్యానం కింద కూర్చొని శ్రద్ధగా ఈ విధానాన్ని పూర్తిగా గమనిస్తూ ఉంటే పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నదే. మనం అంతగా వారి వాణితో మమేకమైనప్పుడు వారి అంతరంగం ఏదైతే ఇంతకుముందు చెప్పారో, అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి. సో వాస్తవంగా ఆ అంతరాత్మ, అంతర్వాణి, అంతర్యామి, ఆ 3 మహావాక్యాలు ఏవైతే భిక్షమయ్య గారు చెప్పారో, ఆ 3ంటిని వారి అంతరంగము నుంచి నేను అంతగా మమేకమయ్యాను. కాబట్టి తప్పకుండా మీరు అప్పుడు పత్రిజీ గారు అడిగినప్పుడు మీరు చెప్పారు బలము బలహీనతలు అని. కానీ ఇప్పుడు మీరు సంపూర్ణ బలంతో ఉన్నారు అని మేము భావిస్తూ ఉన్నాం. సో తప్పకుండా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బలోపేతం కొరకు ఎప్పటికీ మీ ఇక నుంచి, ఈ రోజు నుంచి మీ సలహా సూచనలు మాకు అవసరము అని భావిస్తున్నాం. ఎందుకంటే
మీరిప్పుడు శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసికంగా బలంతో ఉన్నారు అని మీ అనుభవాలు విన్న తర్వాత నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. అందుకొరకు పత్రిజీ గారు భౌతికంగా మీరే అన్నారు ఒక మాట, పత్రిజీ గారిని నన్ను సమంగా చూడండి అని. అందుకొరకు పత్రిజీ గారు సూక్ష్మంగా ప్రతిక్షణం మనతోనే ఉన్నారు. బట్ భౌతికంగా మీరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఎక్కడ జరిగినా కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాము ఆనందప్రసాద్ గారి ద్వారా. ఎందుకంటే మీరే అంత బాగా చెప్పారు, ప్రతిదానికి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఆధ్యాత్మిక మార్గంలో పరిష్కారం ఉందని. సో రాజకీయ పార్టీలుగా జయప్రకాష్ నారాయణ్ ఐఏఎస్ గారిని కూడా మీరు ఉటంకించారు, జేడి లక్ష్మీనారాయణ గారిని. కానీ మొన్నటి జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లలో చేతిలో నయా పైస లేకపోయినా ఇటు తెలంగాణ అటు ఆంధ్రాలోనైతే 74 అసెంబ్లీ నియోజకవర్గాలు 15 పార్లమెంటు నియోజకవర్గాల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులుగా పోటీ చేయించారు. 74 అసెంబ్లీ, 15 పార్లమెంట్. ఎందుకంటే మీరే అన్నారు, ఒక సద్గురువు, అవధూత, ఋషి, అవతార పురుషులు, మీరు చెప్పిన వాక్యాలు. సో అందుకొరకు పత్రిజీ గారిని వారు అవతరించారు. ఈరోజు మార్నింగ్ మెసేజ్లో మనం విన్నాం, పిఎస్ఎస్ఎం మూమెంటు అన్నది అవతరణ అని సారే అన్నారు. సో అందుకొరకు పత్రిజీ గారు 1999లో ఈ పిరమిడ్ పార్టీ వారు చెప్పారు, పైలోకవాసుల ఆదేశాల మేరకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది. ఆ టైంలో రిజిస్ట్రేషన్ టైంలో కేశవరాజు గారే స్వయంగా వెళ్ళారు కంచి రఘురంగారు. సో ఈరోజు ఇది కూడా ఈ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞంలో నేను ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు భిక్షమయ్య గారు మునుపున్న పత్రిజీ గారు అప్పుడు అడిగినటువంటి ఆ భిక్షమయ్య గారి చైతన్య స్థితి వేరు, ఇప్పుడు భిక్షమయ్య గారి చైతన్య స్థితి వేరు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. సో రానున్న ఎలక్షన్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బలోపేతం అవుతుంది అన్నటువంటి సంపూర్ణ విశ్వాసము నాకుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి ఇచ్చారు సన్మానం.